ప్రెజెంటర్ ఉన్నారు. వారు మాత్రం మనకు వీడియోస్ షేర్ చేస్తుంటారు. అది చూడొచ్చు. మిగతా వారిని దయచేసి రిక్వెస్ట్ చేసేదంటే, మీరు వీడియోస్ గాని, అలాగే మైక్‌ను గాని అన్‌మ్యూట్ చేసుకోకుండా వీడియోస్ ఆఫ్‌లో పెట్టుకోండి. ఎందుకంటే దీని వలన డిస్టర్బెన్స్ కాకూడదు. ఎంతోమంది వారి బిజీ షెడ్యూల్‌లో నుంచి ఇక్కడ టైం తీసుకొనొచ్చి మనకు ఈ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వచ్చారు కాబట్టి, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుంటే అందరి భవిష్యత్తుకు ఒక మంచి బంగారు బాట ఏర్పడడానికి అవకాశం ఉన్నది. సో, అందరిని రిక్వెస్ట్ చేసేది ఇదే అండి. వీడియోస్ ఆఫ్ చేసే పెట్టండి. అలాగే మ్యూట్ చేసుకోకుండా ఉండండి. సో, ఇవాళ మన మధ్యన హరిప్రసాద్ గారున్నారు వైజాగ్ నుంచి. వారు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. సో, వితౌట్ వేస్టింగ్ మచ్ టైమ్ ఐయామ్ ఇన్వైటింగ్ గ్రేట్ లీడర్ మిస్టర్ హరిప్రసాద్ గారు వచ్చి ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ పైన అందరికీ అర్థమయ్యే విధంగా చెప్పవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ హరిప్రసాద్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. సార్ నా వాయిస్ ఆడిబుల్ గా ఉందా సార్? క్లియర్ గా ఉందండి. థ్యాంక్ యూ క్లియర్ గా ఉన్నదండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. నా పేరు హరిప్రసాద్. ప్రజెంట్ వైజాగ్ నుండి మాట్లాడుతున్నాను. మన శ్రీ కార్యల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ లో ఆర్గనైజర్ ర్యాంక్ లో ఉన్నానండి. నన్ను ఈ సంస్థకి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి శ్రీ ప్రభు నాగదారి గారు. ప్రజెంట్ డెవలప్మెంట్ ఆఫీసర్ గా ఉన్నారు. ప్రతి విషయంలో కూడా చాలా తోడ్పాటు అందిస్తుంటారండి. కార్యల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ లో నాకు బాగా నచ్చే విషయం మెంటర్షిప్ అన్నమాట. ఒక వ్యక్తిని ఉన్నత స్థానానికి తీసుకువెళ్ళే విద్యను అంతా అందిస్తారండి. ఇదే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ముందు రాఘవరావు గారు చెప్పారు. వండర్ఫుల్ అండి అది. సో బాడీతో వర్క్ చేస్తే ఎలా ఉంటుంది, మైండ్తో చేస్తే వర్క్ చేస్తే ఎలా ఉంటుంది అన్న విషయాలు విశదీకరించారు. అలానే త్రిమూర్తులు గారు, కటకం శ్రీనివాసరావు గారు అండ్ ఉన్న అందరు మెంటర్స్ కూడాను ఇచ్చే అమూల్యమైన మెంటర్షిప్ తో, ఆ విజ్ఞానంతో ఇప్పుడు నేను కూడా ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ నాకు తెలిసినంత వరకు నేను చదివిన బుక్స్ లో గురువులు నేర్పిన సారాంశంలో మీ అందరితో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకోసం అంటే ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ ఇబ్బంది పడుతుంది ఆర్థికంగా. ఏదైనా పాండమిక్ సిచ్యువేషన్ అవ్వచ్చు. ఒక వ్యక్తి పుట్టిన దగ్గర నుండి తను చనిపోయే వరకు ఖచ్చితంగా డబ్బు అవసరం. మనం స్కూల్లో చదువుకున్న రోజుల్లో డబ్బు విలువ తెలియకపోవచ్చు. ఆర్థిక పాఠాలు అక్కడ నేర్పరండి. ఆ విద్య గురించి కూడా ఇప్పుడు తెలుసుకోబోతున్నాం మనం. ఆఫ్టర్ స్కూల్ లేదా నిజ జీవితంలో ప్రవేశించిన తర్వాత మనం ఎలాంటి విద్య మనకు అవసరం, మన కలలు కలల్ని నెరవేర్చుకోవాలనుకుంటే ఎలాంటి విద్య అవసరం అంటే అది ఖచ్చితంగా ఆర్థిక విద్య అంటాను. ఆర్థిక విద్యలో ఉన్న మెలకువలు అందరికీ తెలిసిన తర్వాత ఖచ్చితంగా దాన్ని అమలు పరుచుకుంటే అద్భుతంగా ఉంటుందండి. ఇంతకీ ఏంటి ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్? ఈ చాప్టర్ ఎండింగ్ అయ్యేసరికి మీకు ఏ విషయం తెలుస్తుంది అంటే, ఒక ధనికునికి లేదా లేనివాడికి ఉన్నవాడికి మధ్య అంతర్యం ఏంటి, ఆర్థికపరమైన మార్పులు సాధిస్తే మనం ఎలా ఉండబోతున్నాం, అసలు ఈ ప్రపంచంలో అమెజాన్ సిఇఓ రోజుకి 1600 కోట్లు సంపాదిస్తున్నారండి. మరి అతను మనిషి, మనం మనిషి. మరి మనకి అతనికి ఉన్న తేడా ఏంటి, అతను నేర్చుకున్న విద్య ఏంటి, మనకున్న విద్య ఏంటి అన్న విషయాలు అవగాహన అవుతాయండి. అలానే ఈ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఎందుకోసం, ఇది నేర్చుకుంటే ఏమవుతుంది, నేర్చుకోకపోతుంటే వచ్చే ఇబ్బందులు ఏంటి, అలానే ప్రతి ఒక్కరు కూడాను నిజమైన విద్య ఏంటి, అసలు మనం ఎన్ని రకాల విద్యలు నేర్చుకున్నాం, ఈ విద్య ద్వారా మన పురోగతి సంభవిస్తుందా, మనం ఏదైతే కుటుంబానికి కొన్ని కలలతో మనం తోడుంటాము, మనం ఉన్నామనే ధైర్యంతో మన కుటుంబం ఉంటుందా, అది సాధించుకునే స్థితిలో ఉన్నామా, మన ప్రయాణం ఎటువైపు వెళ్తుంది అన్నది తెలుసుకోవచ్చు. అన్నిటికంటే ముందు ఫైనల్ గా పూర్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి, రిచ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అండ్ మిడిల్ క్లాస్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తులు ముగ్గురు మనలోనే ఉంటారండి. వాళ్ళ గురించి తెలుసుకుంటాం, వాళ్ళ యొక్క లక్షణాలు ఏంటి అండ్ బయట సమాజంలో బిజినెస్ మ్యాన్స్ ఎవరు, రియల్ బిజినెస్ మ్యాన్స్ ఎవరు, దానివల్ల ఉపయోగాలు ఏంటి అన్న విషయం కూడా క్లియర్ గా తెలుస్తుందండి. సో అందరూ శ్రద్ధగా వినగలరని ఆశిస్తున్నాను. వీలైతే నోట్స్ రాసుకుంటారని ఆశిస్తున్నానండి.
సో ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ముందుగా వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్? It's is a type of business intelligence consisted of knowledge and skills gained from understanding finance and accounting principles in the business world and understanding how money is being used. ఇక్కడ క్లియర్ గా అర్థమవుతుందండి, ప్రతి ఒక్కరికి కూడా ఇది ఒక బిజినెస్ ఇంటెలిజెన్స్. ఫైనాన్షియల్ అనేసరికి డబ్బు విషయాలు వస్తాయి. మనం డబ్బుని ఎలా ఖర్చు చేస్తున్నాం, డబ్బుతో పని చేయించుకుంటున్నామా, లేదనుకుంటే డబ్బు మన చేత పని చేయించుకుంటుందా, మన ఎక్స్పెన్సెస్ ఏంటి, మన సేవింగ్స్ ఏంటి, ఫ్యూచర్ లో ఈ ఎక్స్పెన్సెస్ సేవింగ్స్ మధ్య తేడా వల్ల మన స్థితిగతులు ఎలా ఉంటాయి, ఇదే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అండి. పూర్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఈ డబ్బును వాడుకోవడం తెలియక ఇబ్బందులు పడుతూ జీవితాంతం కష్టపడుతూ తను చలిస్తాడు. రిచ్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి ఆ డబ్బు చేత పని చేయించుకుంటూ చాలా మంచి స్థాయికి వెళ్తుంటారు. సో ఈ విధంగా డబ్బుతో పని చేయించుకోవడం లేదా మన డబ్బుని సక్రమంగా వినియోగించుకోవడం, ఆ విధంగా డబ్బు ఒక్కటే ఉంటే మనం సంతోషంగా ఉంటామంటే ఉండవండి. కానీ డబ్బుతో పని చేయించుకోగలగడం వస్తేనే, ఆ ఇంటెలిజెన్స్ వస్తేనే, ఈ విద్య వస్తేనే మనం సక్రమంగా ఉండగలం. ఎందుకోసం అంటే చాలా మంది క్రీడాకారులు ఉంటారండి, కోట్ల రూపాయలు సంపాదిస్తారు. లేదా అందరికీ తెలిసిన ఒక సావిత్రి గారి రీసెంట్ మూవీ వచ్చింది కదండి, మహానటి సావిత్రి గారి కథ అందరికీ తెలుసు. ఎన్నో కోట్లకు పడగలెత్తి ఈవెన్ స్వర్ణకారుని తన ఇంట్లో పెట్టుకొని తన నగలని తను చేయించుకునేవారు. ఒక 10-20 కార్లకి డ్రైవర్లు ఉండేవారు. అంటే అంత ఆస్తిపరురాలు. చివరి గతి ఏమైందండి? ఆర్థిక విద్య లోపం. సో డబ్బు ఉంటే సుఖంగా ఉండమండి, డబ్బు ఉంటేనే సుఖంగా ఉండం. ఆర్థిక విద్య ఉంటే ఎక్కడైనా ఎలా అయినా సుఖంగా ఉంటాం. ఈ ఆర్థిక విద్య ఈ రోజు నేర్చుకోబోతున్నాం. ఇది ఏదో బిజినెస్ కోసమో దేనికోసమో ఉపయోగపడేది కాదండి. స్కూల్లో టీచ్ చేయరు, సెపరేట్ బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ మన మెంటర్స్ అయిన రాఘవరావు గారు, కటకం శ్రీనివాసరావు గారు, ఇంకా త్రిమూర్తులు గారు ఎవరైతే ఉన్నారో అందరూ చదవండి అనేది అందుకోసమే. బిజినెస్ స్కూల్, రిచ్ డాడ్ పూర్ డాడ్, వీటిలో ఈ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ కి సంబంధించిన స్కూల్లో నేర్పిన విద్యను మనకు నేర్పుతున్నారండి. సో ఆ విషయాలు ఈ రోజు డిస్కస్ చేయబోతున్నాం. సో ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అన్నది మనం డబ్బుని ఎలా వినియోగించుకోవాలో సక్రమంగా వినియోగించుకునేలాగా, బిజినెస్ స్కిల్స్ డెవలప్ చేసుకునేలాగా, మన ఉన్నతి ఈ రోజుకి ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాలకి ద రిచెస్ట్ పీపుల్ అవడానికి కోసం కావాల్సిన విద్య ఈ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్. నిజంగా ఈ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోవాలా, అంత ఇంపార్టెన్స్ ఉందా? ఎస్. ఎందుకోసం అంటే ఒక ఇండివిజువల్ ఎబిలిటీస్ ఒక గ్రేట్ గా ఎదగాలి అనుకుంటే తన జీవితంలో తన మార్పులు అన్నవి సక్రమంగా ఉండి, అంటే చాలా మంది ఉంటారండి, ఒక సైకిల్ తో ఉంటారు, తన కార్ కొనుక్కోవాలని ఉంటుంది. ఆ వ్యక్తికి ఆర్థిక విద్య వస్తేనే చేయగలరు. డబ్బు ఉమ్మడిగా పడిపోయినా సరే తను చేయలేడు. ఎందుకోసం అంటే డబ్బుని ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా ఎక్స్పెండ్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలన్న విషయం తనకు తెలియకపోతే ఆ డబ్బంతా వృధా చేసుకుంటారండి. సో ఈ ఆర్థిక విద్య ప్రతి ఒక్కరికి ఇండివిజువల్ గా డెవలప్ అవ్వాలనుకున్న వాళ్ళకి అందరికీ కూడా అవసరం. చాలా మంది చక్కని ఆర్థిక విద్య కలిగి కనీసం స్కూల్లో కూడా చదువుకోరండి. బిల్ గేట్స్, ఎడిసన్ చాలా వరకు చూసుకోవచ్చు. అలా చూసుకుంటే రాబర్ట్ కియోసాకి గారు కూడా ఎంబీఏ మధ్యలో వదిలేశారు. సో వీళ్ళు ఈ వరల్డ్ లోనే అత్యంత ధనవంతులు అయ్యారు. ఎలా అంటే నేర్పే విద్య ఎటువంటిది, మన జీవన వికాసానికి ఎదుగుదలకు సహకరిస్తుందా లేదా అన్నది మనం చూసుకోవాలండి. సో ఖచ్చితంగా ఇది ఇంపాక్ట్ చూపిస్తుంది మన జీవన విధానంలో. మనం ఏదైతే విద్య నేర్చుకున్నామో ఆ విద్యని అమలు పరిస్తే ఖచ్చితంగా మనం ఉన్నత స్థానానికి ఎదగవచ్చు. సో అందువల్ల ఈ విద్య అన్నది చాలా అవసరం. డబ్బుతో పని చేయించుకోవడం ఎలా తెలిసిన ప్రతి వ్యక్తి కూడా ఎప్పటికీ డబ్బు కోసం ఇబ్బంది పడడు. సో డబ్బు అన్నది చాలా అవసరాలు మనకు తీరుస్తుంది కాబట్టి అది న్యూట్రల్. దాంతో పని చేయించుకోవడం ఎలా తెలుసుకుంటే మనం మంచి ఇంటెలిజెన్స్ పర్సన్ గా ఉంటాము సమాజంలో కూడా. ఒకవేళ ఆర్థిక విద్య ఏంటి, దీని పూర్తి సారాంశం తెలిసిన తర్వాత మనం ఎలా ఉంటాం అంటే, టు మేక్ యూజ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ we need to know more. We need to understand how money works or what are assets and various of liabilities. A lack of knowledge is what often forces us into making financial mistakes that get into debt or enter into a poor financial investment.
విచ్ కెన్ ఆల్సో లీడ్స్ అస్ ఇంటూ డెప్ట్. సో ఈ విద్య తెలియని వాళ్ళందరూ కూడా తెలిసిన వాళ్ళు ఏం చేసుకుంటారో మనం చెప్పుకున్నాం. తెలియని వాళ్ళు ఏం చేస్తారండి? తెలియని వాళ్ళు అప్పుల్లో కూరుకుపోతుంటారు. డబ్బు ఎలా సేవ్ చేయాలి? ఎలా దాన్ని ఇన్వెస్ట్ చేయాలి తెలియకపోతే దుబారా చేస్తూ అంటే తన సంపాదన కంటే తన ఎక్స్‌పెండిచర్ ఏదైతే ఖర్చులున్నదో తను ఎక్కువ అవుతుంటూ తను ఒక డెప్త్ అంటే ఒక లయబిలిటీస్ లోకి వెళ్ళిపోతుంటాడు. తను ఒక పూర్తిగా రుణగ్రస్తుడవుతాడు. దానితో రుణగ్రస్తుడైతే ఏమవుతుందండి వాళ్ళ కుటుంబం కూడా బానిస లాగా ఒక జాబ్ చేస్తూనో లేకపోతే ఏదో చేస్తూ ఆ రుణాలు తీర్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. సో ఏదైతే కలలు కన్నామో ఆ కలలు కన్నా పూర్తి జీవితం అన్నది సర్వనాశనం చేసుకునే వాళ్ళం అవుతాం. ఆర్థిక విద్య తెలియకపోతే. స్కూల్స్ లో ఈ విద్య నేర్పరండి. సెపరేట్ గా మనం నేర్చుకోవాలి. ఇక్కడ చెప్పబోతుంది అదే. ఒకవేళ ఈ ఆర్థిక విద్య తెలియకపోతే ఏమైనా లాస్ వస్తదా? అంటే ఈ లాస్ వస్తుందండి. ఇదే కాకుండా అన్నిటికంటే ప్రమాదమైనది నేనేమంటానంటే హత్య కంటే ప్రమాదమైనది, దోపిడీ కంటే ప్రమాదమైనది ఈ ఆర్థిక విద్య నేర్చుకోకపోవడం. ఎందుకోసం అంటే మానసిక స్థితి సరిగా ఉండదు. ఫైనాన్షియల్ మ్యాటర్స్ ఎప్పుడైతే చుట్టుముట్టాడుతుంటాయో ఆ వ్యక్తులు మనం సమాజంలో చూస్తూనే ఉంటాము. క్షణకాలంలో అంటే ఒక రోగి రోగంతో చచ్చిపోతే వేరేనండి. ఒక వ్యక్తి సడెన్‌గా యాక్సిడెంట్ అయి చనిపోతే వేరేనండి. ఈ మానసిక ఒత్తిడి తట్టుకోలేక, ఫైనాన్షియల్ ఇబ్బందులు తట్టుకోలేక చనిపోతే అది నిజంగా చాలా తప్పిదం. ఫైనాన్షియల్ అంటే ఈ సమాజం మీద ఉంది. అండ్ ఆ కుటుంబం మీద గూడా ఉంది. ఒక వ్యక్తి క్షణకాలంలో మన కళ్ళ ముందున్న వ్యక్తి ఆ ఒత్తిడిని తట్టుకోలేక చనిపోతున్నాడు. సో ఫైనాన్షియల్ ఏదైతే విద్య దొరకట్లేదో వాళ్ళు మనగనలేరు. ఎందుకోసం అంటే వస్తున్న ఆదాయం కంటే చేస్తున్న అప్పులు ఎక్కువవుతుంటాయి. దాన్ని ఎలా మేనేజ్ చేసుకోవాలో తెలీదు. కళ్ళ ముందు తిరుగుతున్న వ్యక్తి ఈ విధంగా మరణాలు సంభవిస్తూ ఉంటాయి చాలా చోట్ల. సో చాలా ఇబ్బందులుంటాయండి. ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? Some situations that might cause financial stress includes losing your job or being retrenched, last term unemployment, being unable to get full-time work. ఫైనాన్షియల్ స్ట్రగుల్ అనేసరికి చాలా మంది ఏమనుకుంటారంటే ఓన్లీ డబ్బు దొరకపోవడం అనుకుంటారండి. కాదు ఇక్కడ కూడా మీరు క్లియర్ గా గమనించాలి. మనం ఫుల్ టైం చేయడానికి ఒక వర్క్ దొరకపోవడం కూడా ఫైనాన్షియల్ ట్రబుల్సే. ఎందుకోసం అంటే ఈ ఫైనాన్షియల్ ట్రబుల్ ద్వారా మనం బిల్స్ అండ్ ఏదైతే ఉన్నదో మనం నిత్యావసర టోటల్ అన్ని కూడా మనం తెచ్చుకోవాలండి. సో ఇప్పుడు ఏదైతే జీవన శైలికి సరిపడా, కాస్ట్‌కి సరిపడా డబ్బులు మనకు ఉండాలి. సో ఎప్పుడైతే ఈ ఫైనాన్షియల్ విద్య మనకు తెలీదో మన డబ్బుని వృధా చేస్తుంటాం కాబట్టి చాలా ట్రబుల్ పడుతుంటామండి. ఈ ట్రబుల్స్ వల్ల ఏమొస్తాయంటే చాలా మందికి తెలీదండి. ఫైనాన్స్ ప్రాబ్లమ్ వల్ల ఏదో ఆ క్షణంకి ఏదో వస్తది అనుకుంటాం గానీ, ఇగోండి ఇక్కడ లిస్ట్ ఇచ్చాగా, ఈ లిస్ట్‌లో ఉన్నవన్నీ కూడా అటాక్ అవుతుంటాయి. స్ట్రెస్ మూలంగా ఈ వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ గూడా ఎందుకోసం అంటే మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు అన్ని రకాల రోగాలు మనలో నిక్షిప్తమై ఉంటాయి సార్. చూడండి రిలేషన్‌షిప్ డిఫికల్టీస్ గూడా ఉంటాయి. ఫైనాన్షియల్ ట్రబుల్ ఎప్పుడైతే ఉందో మీరు అందరి దగ్గర అప్పులు అడుగుతుంటుంటారు. అది గూడా ఇబ్బందిగా ఉంటుందది. సోషల్ విత్‌డ్రావల్ మీకు దూరంగా ఉంటారు చాలా మంది. ఎప్పుడు అప్పుడు అడుగుతుంటారనే ఉద్దేశం మీద. అండ్ మీకు చూస్తేనే హెడేక్ నుండి ఎవ్రీథింగ్ గూడా అంటే శారీరకంగా, మానసికంగా రావాల్సిన రుగ్మతలన్నీ వస్తూనే ఉంటాయి. సో ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ వెరీ, వెరీ ఇంపార్టెంట్ టు ఎవ్రీవన్. ఎప్పుడైతే మనం ఈ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ తీసుకున్నామో, ఖచ్చితంగా మనం మనీని ఎలా పని చేయించుకోవాలి, డబ్బు చేత ఎలా పని చేయించుకోవాలన్న విషయం దొరుకుతుందండి. సో ప్రతి ఒక్కరు కూడా మనం ఇప్పుడు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి? దీని ఇంపార్టెన్స్ అంటే ఏంటి? ఒకవేళ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఎడ్యుకేషన్ లేకపోతే మనం ఎలా జరుగుతుంది? ఏం జరుగుతుంది? అండ్ ముఖ్యంగా వస్తున్న ఎఫెక్ట్స్ ఏంటి అన్నది తెలుసుకుందాం. మరి దీనికోసం ఏం చేయాలంటే సామాన్య ప్రజలు ఎవరైనా సరే డబ్బుని కొన్ని రకాలుగా సేవ్ చేసుకుంటారండి. 50, 30, 20. సో ఈ మెథడ్ వాడి చాలా మంది కొంతలో సర్వైవ్ అవ్వగలుగుతారు. 50% నీడ్స్ మార్ట్‌గేజ్ గాని, రెంట్స్ గాని, లయబిలిటీస్, కార్ పేమెంట్స్ ఇలాంటివి ఉంటే మీకు వచ్చే ఆదాయంలో 50% పక్కకు తీయాలి. ఇంకో 50% ఉంటది. దానిలో 30% వాంట్స్, క్లోత్స్, ఈటింగ్ ఔట్, ఈ జిమ్ మెంబర్‌షిప్ ఏదైతే మన అవసరాలు ఉంటాయో, ఆ అవసరాలకి ఓ 30% మాత్రమే తీయాలి. 20% ఎట్టి పరిస్థితుల్లో సేవ్ చేసుకోవాలి. సేవింగ్ ఈజ్ మస్ట్. ఎందుకోసం అంటే పొదుపు లేకపోతేనే ఫైనాన్షియల్ నాలెడ్జ్ లేదు అంటారు. ఎక్కడైనా ఎవరైనా పొదుపు చేయాలి. దాన్ని ఇన్వెస్ట్‌మెంట్ కూడా చేయాలి. పొదుపు ఒక్కటే చేస్తే చాలదండి. ఈ రోజు ఓ 10,00,000 బీరువాలో పెట్టాము. 10 సంవత్సరాల తర్వాత తీస్తామంటే దాని వాల్యూ అలాగ ఉండదు. ఎందుకంటే ఈ రోజు ఉల్లిపాయ ధర రూ. 40 ఉండొచ్చు. అప్పుడు 200 అవ్వచ్చు. సో దాని వాల్యూ తగ్గిపోద్ది. ఈ రోజు బంగారం ధర 40,000 ఉండొచ్చు. అప్పుడు ఒక రూ. 1,00,000 ఉండొచ్చు. దాని వాల్యూ తగ్గిపోతుంది. సో ఎప్పుడు సేవింగ్ ఉంటూనే సేవింగ్‌ని అద్భుతంగా ఇన్వెస్ట్ చేయడం రావాలి. ప్రతి ఒక్కరు తన ఆదాయంతో కాకుండా సంపదలు సృష్టించుకోగలగాలి. సంపదలు సృష్టించుకోగలగాలంటే ఆర్థిక విద్య తెలిసి ఉండాలి.
సో ఈ విధంగా ఎవరైతే ఫైనాన్షియల్ లో తన ఏదైతే ఆదాయం వచ్చిందో దానిలో 50%, 30%, 20% ఉంటే కొంతలో కొంత సర్వైవ్ అవ్వగలరు. మిగతాది మనం ముందుగా తెలుసుకుందామండి. ఇక్కడ చూడండి, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఫైటర్స్ అన్నది కొన్ని పాయింట్స్ నేను ఇక్కడ చూపించాను. గెట్ యువర్ ఫైనాన్స్ ఇన్ ఆర్డర్, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ స్టేజెస్ అన్నది కొన్ని ఉంటాయి. సర్వైవల్ అవ్వగలరు అంటే యూజువల్లీ రిఫర్డ్ టు దిస్ యాజ్ రాక్ బాటమ్ ఆర్ బీయింగ్ కంప్లీట్లీ పూర్. మీరు పూర్తిగా అంటే సర్వైవ్ అవ్వలేని దిశలో ఉన్నట్టు అనమాట. ఎవ్రీవన్ హ్యాస్ సీన్ పీపుల్ లైక్ దిస్, ఆఫెన్ హోమ్లెస్ and lacking any funds that required actions for self-preservation determine the action of an individual. మీకు కనీసం మీ అవసరాలు కూడా తీర్చుకోలేనటువంటి ఇన్కమ్స్ ఇలాంటివి అంటే ఇంకా లేవు, అసలు మీ దగ్గర డబ్బే లేదు. స్టేజ్ 1 ఇది. స్టేజ్ 2 డిపెండెన్స్. అంటే మీరు ఈ ఫుడ్ కోసం దేనికోసం గవర్నమెంట్ మీదో లేదనుకుంటే మీ కుటుంబ సభ్యుల మీద ఆధారపడి ఉంటుంటారు. సో అది స్టేజ్ 2. స్టేజ్ 3 కొంతమంది ఉంటారండి. సో వీళ్ళు ఏంటంటే మనీ స్పెండ్ చేయడానికి ఉంటుంది కానీ పూర్ సిచ్యువేషన్, కొంచెం అంటే మధ్య తరగతి అని చెప్పొచ్చండి. సో వీళ్ళు కొంచెం అంటే తన తినడానికి ఉంటూ ఏదో ఒక 1000 రూపాయలు 2000 దాచుకోవడానికి ఉంటుంది భవిష్యత్ అవసరాల్లో. ఇలా వీళ్ళు 10 సంవత్సరాల్లో కొంత డబ్బు దాచుకుంటూ కొంత సేవింగ్ చేసుకుంటారండి. సో స్టేజ్ 3. స్టేజ్ 4 మనీ సేవింగ్. సో వీళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకు సబ్సిడెంట్ మనీ ఉంటది, కాస్త అటుగా ఇటుగా మధ్యలో ఉంటారు. ఇతల పూర్ కి, ఇతల మిడిల్ క్లాస్ కి, రిచ్ కి మధ్యలో ఉంటుంటారండి. సో మినిమం అప్పర్ మిడిల్ క్లాస్ అనొచ్చు. వీళ్ళు ఎక్కువగా ఆలోచిస్తుంది ఏంటంటే మనీ నా కోసం వర్క్ చేయడం ఎలా ఎక్కువ ఆలోచిస్తుంటారు. సో మనందరిలో మనం సర్వైవ్ అవుతున్నామా, డిపెండెన్స్ లో ఉన్నామా, లేదా కాంప్లికేట్స్ లో ఉన్నామా, మనీ సేవింగ్ లో ఉన్నామా, ఒకసారి గుర్తు తెచ్చుకోండి. 4 స్టేజ్ లో మానవులందరూ ఏ స్టేజ్ లో ఉంటారో చూసుకోవాలి. ఖచ్చితంగా సర్వైవల్ వెళ్ళే స్టేజ్ లో ఉంటే ఖచ్చితంగా ఆర్థిక విజ్ఞానం నేర్పడం వల్ల మీరు ఖచ్చితంగా ఇండిపెండెంట్ స్థాయికి వెళ్తారు. ఫైనల్ గా సెక్యూరిటీ అన్నది 5th స్టేజ్ అండి. సెక్యూరిటీ అంటే మన దగ్గర ఆల్రెడీ డబ్బు ఉంది, ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కూడా కొంత సాధించాం, కొంత ఇన్కమ్ కూడా ఇన్వెస్ట్ చేసాం. సేవింగ్ కాదండి, ఇన్వెస్ట్. సేవింగ్ వేరు, ఇన్వెస్ట్ వేరు. చెప్పాను కదండి, బీరువాలో డబ్బులు దాస్తే సేవింగ్. 1+1+1 లేదా 2+2+2+, ఇది సేవింగ్. రూపాయి కూడబెట్టడం. ఇన్వెస్ట్మెంట్ అంటే 2x2 అంటే 2 4, 4 8, 8 16. అది ఎలా పెరుగుతుందో అలా పెరుగుతుంది అనమాట. సో ఇక్కడ సెక్యూరిటీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మనీ వాళ్ళ దగ్గర ఉంటుంది, వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తారు. సో వీళ్ళు ఎప్పుడు కూడా డెప్స్ అనేవి ఉండవు. మాక్సిమం ఎక్స్పెన్సెస్ కి దీనికి సరైన అవగాహన ఉంటుంది వీళ్ళకి. ఫైనల్ గా ఇండిపెండెన్స్. ఇండిపెండెన్స్ అంటే పూర్తిగా వీళ్ళు వర్క్ కాకుండా, అంటే డబ్బు కోసం పని చేయకుండా మనీ వీళ్ళ కోసం పనిచేసేలా చూసుకుంటారండి. పూర్తిగా ఇతను పని చేయకపోయినా డబ్బులు వస్తాయి. దీన్నే పాసివ్ ఇన్కమ్ అంటారండి. సో మనం ఏ స్టేజ్ లో ఉన్నాం? స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4, స్టేజ్ 5, స్టేజ్ 6. మీరు కామెంట్ బాక్స్ లో పెట్టొచ్చండి. ఎవరైనా ఇంట్రెస్ట్ అంటే ఇన్వాల్వ్ అవుదాం అనుకుంటే మీరు ఏ స్టేజ్ లో ఉన్నారన్నది మీరు చెప్పుకోవచ్చు. సో అందరికీ కూడా ఫైనాన్షియల్ నాలెడ్జ్ ఉండవలసిందే. సర్వైవ్ అయ్యే వాళ్ళకి ఫైనాన్షియల్ నాలెడ్జ్ రావడం వల్ల కాస్త డిపెండెంట్ గా అక్కడి నుండి ఈ స్టేజ్ దాటుతూ ఇండిపెండెంట్ గా మారుతారండి. ఇది లేని వాళ్ళు మళ్ళీ అక్కడే ఉంటారు. 100 సంవత్సరాల జన్మలో కూడా వాళ్ళు మళ్ళీ అదే స్థితిలో ఉంటూ వాళ్ళ కుటుంబాన్ని కూడా అదే స్థితిలో ఉంచుతారు. సో మనం ఏ స్టేజ్ లో ఉన్నామో మనం గుర్తు తెచ్చుకుందాం. కొన్ని మీకు క్యాష్ ఫ్లో క్వారంటైన్స్ ఉంటాయండి. అంటే మీరు చివరిలో ఇది వినిపిస్తాను. ముందు మీకు ఇప్పుడు చెప్పిన ఈ 3, 4 స్లైడ్స్ కూడాను చివరిలో వచ్చేసరికి మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఒక్కొక్క దాని మీద విపులంగా నేను వివరిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ 9 లెసన్స్ ఇక్కడ చూపించామండి. సీక్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఓవర్ జాబ్ సెక్యూరిటీ. అంటే జాబ్ సెక్యూరిటీ, భద్రతా భావం. వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి ఏంటన్నది ముందుగా మనం డిస్కస్ చేసుకుందామండి రానున్న స్లైడ్స్ లో. భద్రత, నాకు భద్రత అండ్ కంఫర్ట్ జోన్. ఎప్పుడు భయంగా ఉంటారు, ఎక్కడ ఏం జాబ్ పోద్దో ఏం పోద్దో అని చెప్పేసి. సో దయచేసి వద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ నేర్చుకోండి. జాబ్ సెక్యూరిటీ కాకుండా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలి మీకు, అది చూసుకోండి అని చెప్తున్నారు. 2, నో ద డిఫరెన్స్ బిట్వీన్ ఫైనాన్షియల్ సెక్యూరిటీ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్. మనం ఈ సెషన్ ఎండ్ అయ్యేసరికి ఈ రెండింటికి తేడా ఏంటో తెలిసిపోతుంది మీకు. ఎప్పుడైతే ఫైనాన్షియల్ సెక్యూరిటీ అండ్ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే, ఫైనాన్షియల్ సెక్యూరిటీ మీరు ఎవరో ఒక
వ్యవస్థ మీద ఒక వ్యక్తి మీద ఆధారపడుతూ అతనిచ్చే శాలరీతో బతికితే అది ఫైనాన్షియల్ సెక్యూరిటీ అండి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే డబ్బు మీకోసం పనిచేస్తే అది ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో ఎలా డబ్బు మన దగ్గర పనిచేస్తుందండి? అదే ఈ విద్య అంతా కూడా. పూర్తిగా వింటే మీకు అర్థమవుతుందండి. డెవలప్ బిజినెస్ అక్యుమెన్. డెవలప్ యువర్ సెల్ఫ్ టు లీడ్ పీపుల్, గెయిన్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్. మీరు ఎడ్యుకేషన్ లెర్నింగ్ చేసుకోవడం కోసం ఎంత ఇన్వెస్ట్ చేస్తే అంతకి డబుల్ ట్రిపుల్ ఇన్కమ్ అనేది మీరు ఎర్న్ చేయగలరు. ఎందుకోసం అంటే ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. మీరు ఎక్కడ ఇలాంటి సెషన్ జరిగినా ఊరికనే వెళ్ళి కూర్చోండి, వినండి. ఖచ్చితంగా ఏదో ఒక పాయింట్ మనకు తెలిసి వస్తుంది. దానివల్ల జీవితంలో ₹1,00,00,000 సంపాదించవచ్చు. షూర్ ఫ్రెండ్స్. ఇది ఎవరైతే చేయరో ఎప్పుడు వేసిన గంగులలాగా అక్కడే ఉంటారు. సీతకుక్క చిలుకలాగా ఎగరలేరు. లెర్న్ టు ఇన్వెస్ట్ అండ్ మేనేజ్ రిస్క్. మీరు ఎప్పుడైతే సేవింగ్ చేసుకునే స్థాయికి వచ్చిన తర్వాత మీకు ఇంతకు ముందు చెప్పాను కదండి, 3 స్టేజ్లు, 4 స్టేజ్లు, 5 స్టేజ్లు, 6 స్టేజ్లు. సేవింగ్ నుండి ఇన్వెస్టర్ గా మారడానికి ప్రయత్నించండి. దానికి విద్య అవసరమే. లాస్ట్ లో నేను చెప్తానండి 5 అంటే 5 సూత్ర అని చెప్పేసి ఉంటదండి. అది అంటే ఎప్పటికి కూడా 5 సంవత్సరాలు మీకు ఏదైనా ఒక దశ నుండి ఇంకో దశలకు మారడానికి 5 సంవత్సరాల టైం మినిమం పడుతుంది. అది మాత్రం అందరూ గుర్తెరగండి. ఈ రోజుకి ఈ రోజు లేకపోతే రేపటికి రేపు అంటే తొందరగానే ధనవంతులు అయిపోదాం అనే ఆశ ఇలాంటివి ఇక్కడ ఉండకూడదు. ప్రతిదీ లెర్నింగ్ సిచ్యువేషన్. లెర్న్ టు ఇన్వెస్ట్ అండ్ మేనేజ్ రిస్క్. సో రిస్క్ మేనేజ్మెంట్ ఖచ్చితంగా ఉండాలి. మన స్కూల్లో నేర్పంది ఏంటంటే భయం. అమ్మో తప్పు చేయకూడదు, తప్పు చేయడం ఒక నేరం కాదండి. బయట ప్రపంచంలో ఎవరిని చూసుకున్నా కోట్ల రూపాయలు సంపాదించి, ఇప్పుడు చెప్పాను కదా రోజుకి 1,600 కోట్ల రూపాయలు సంపాదించిన వ్యక్తి కూడా రిస్క్ తీసుకుంటాడు. ఫెయిల్యూర్స్ వస్తుంటాయి. ఫెయిల్యూర్స్ తో పాఠాలు నేర్చుకుంటాడు. నేర్చుకున్న పాఠాల ద్వారా ఇంప్రూవ్ అవుతుంటాడు. కొత్తగా ఆలోచించడం ప్రారంభిస్తాడు. సో ముందు సిచ్యువేషన్ లో మనం ముందు స్లైడ్స్ లో తెలుసుకుంటామండి. లెర్న్ టు ఇన్వెస్ట్ అండ్ మేనేజ్ రిస్క్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అండ్ ఇది పూర్తిగా నేర్చుకోవాలి కూడా. ట్రై టు బి ఏ క్యాపిటలిస్ట్. మీరు ఒక హెల్తీ పర్సన్ గా ఉండాలి, ఒక ఇన్వెస్టర్ గా ఉండాలి. నార్మల్ స్థాయి నుండి ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ని పూర్తిగా అవగాహన చేసుకుంటూ ఆచరించిన వ్యక్తి ఈ స్థాయికి వస్తుంటాడండి. సో లెర్న్ టు ద మనీ గేమ్. మనీ గేమ్ అనేది నేను చేసుకుంటే హూ ఇస్ ఇండెప్ట్ టు హోమ్. అంటే ఒకవేళ ఒక ప్రభుత్వ ఉద్యోగులు ఉంటారు లేదా ఎవరైనా ఉంటారండి, వాళ్ళు పూర్తిగా వాళ్ళు సంపాదించే సంపాదనలో 50%, 30% గవర్నమెంట్ కి మళ్ళీ ట్యాక్స్లు కడతారు. అంటే గాడి చాకరీ చేస్తూ చేయొచ్చు. అంటే తప్పు కాదండి నేను చెప్పింది. అంటే ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఉంటే అది చేసుకోండి. కానీ జీవితంలో ఒక 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు అదే గొంగల్పూరి జీవితం వద్దు. ఇంకాస్త పైకి వెళ్ళాలి. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించాలి. ఇలా ప్రపంచంలో సాధిస్తున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు. చేంజ్ యువర్ కోర్. చేంజ్ యువర్ ఎమోషన్ డ్రైవెన్ థింకింగ్ టు ఏ లాజికల్ ప్రాసెస్ యాజ్ ఇట్ హెల్ప్స్ యూ టు మేక్ ప్రూడెంట్ డిసిషన్స్. సో ఖచ్చితంగా సార్ మన ఆలోచనలు మారాలి, మన విలువలు మారాలి. ఆలోచనలు ఏంటండి, విలువలు ఏంటండి త్వరలో తెలుసుకుంటారండి. సీక్ ద బెస్ట్ ప్రొఫెషనల్స్ ఫర్ ఫైనాన్షియల్ అడ్వైస్. మీకు ద బెస్ట్ ప్రొఫెషనల్ ఉండాలండి. వాళ్ళ అడ్వైస్ ఎప్పుడు ఉంటూనే ఉండాలి. ఏం చేయాలి జీవితంలో ఇంకాస్త ముందుకెళ్ళడానికి, ఏం చేయాలి? ఇప్పుడు మేము అందరం అలాంటి గొప్ప ప్రొఫెషనల్ తో ఇన్వాల్వ్ అయి ఉన్నామండి. రిలేషన్ తో ఉన్నామండి. చక్కగా మన అందరం ఒక జట్టుగా, ఒక టీమ్ గా వర్క్ చేస్తున్నామండి. సో అలాంటి పాజిటివ్ థింకింగ్ ఉంటూ బిజినెస్ చేయాలనే థాట్ తో ఉన్న వాళ్ళతో ఉండండి. అది ముందు సెషన్ లో మీరు తెలుసుకోబోతున్నారు. థింక్ లైక్ అన్ అండర్ అచీవర్. టేక్ స్మాల్ బేబీ స్టెప్స్ లైక్ అన్ అండర్ అచీవర్ బై సెట్టింగ్ గోల్స్, ప్లాన్ అండ్ యాక్ట్ అకార్డింగ్లీ టు అచీవ్ దెమ్. సో మీరందరూ కూడా చిన్న అంటే పెద్ద లక్ష్యాన్ని కూడా చిన్న ముక్కలుగా విభజిస్తూ మనం చేయాలండి. సో ఇప్పుడు అనుకుంటున్న ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ మీకు ముందే చెప్పాను. ఈ రాత్రి మీరు కోటీశ్వరులు అవుతారు అలా అనుకోవడం మాత్రం చాలా పొరపాటండి. 1 సంవత్సరంలో 2 సంవత్సరాలు కాదు, మినిమం 5 years. 5 years స్టేబుల్డ్ గా మీరు నేర్చుకోవాలి. నేర్చుకున్న దాన్ని అమలు చేయాలి. అమలు చేసిన తర్వాత ఖచ్చితంగా మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో ఆ గోల్ రీచ్ అవుతాం. ఓకేనండి, బాగానే ఉంది. ఇప్పటి వరకు మీరు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్సీ అండ్ దాని యొక్క ఇంపార్టెన్స్, దాని ఎడ్యుకేషన్ వల్ల ఉండే లాభాలు అండ్ ఎడ్యుకేషన్ లేకపోవడం వల్ల వచ్చే ట్రబుల్స్ అండ్ మనకి శారీరకంగా మానసికంగా వచ్చే రుగ్మతలు కూడా చెప్పారు. అండ్ ఫైనాన్షియల్ లో మనం నిజంగా ఈ విద్య ఎలా నేర్చుకోవాలి, ఎంత సేవింగ్ చేసుకోవాలి ఏంటి చెప్పారు. అసలు నేర్చుకునే విద్య ఏంటి అన్నది మీరు అడిగితే దీన్ని 3 రకాలు ఉంటుందండి నేర్చుకునే విద్య. ఒకటి మానసిక విద్య. దీని గురించి తెలుసుకునే ముందు కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేసుకోవాలి.
విద్య నేర్వని వాడు వింత పశువు మనం నేర్చుకునేదేనండి. ఎందుకోసం అంటే నిజంగానే చెప్పాలంటే విద్య నేర్వకపోతే తను ఏం చేయాలో తెలియదు. ఏం పడితే అది చేస్తుంటారండి. సమాజానికి గాని, తన చుట్టుపక్కల ఉన్న వారికి గాని ఎవ్వరికి ఉపయోగపడని పనులు చేస్తుంటారు. ఎందుకంటే తనకు తెలీదు తనది అది అందరికి ఉపయోగపడంది అని. వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయంటే గొంగళి పురుగులా ఉంటాయి. సీతాకోకల చిలుకల్లా ఎళ్ళలేరు. ఎందుకోసం అంటే గొంగళి పురుగు చాలా కష్టపడుతుందండి. ఒక గూడులో ఉంటూ తన మొత్తం అగ్లీగా ఉన్న తన మొత్తం శరీరాన్ని చూసుకోవడం కోసం బాధను అనుభవిస్తది. ఇలానే ఎవరైతే ఒక ట్రైనింగ్ దాన్నే విద్య అంటారు. విద్య కోసం ఒక కష్టతరమైన ట్రైనింగ్ తీసుకుంటారో వాళ్ళు సీతాకోక చిలుకల్లాగా ఎగరడానికి ఛాన్సెస్ ఎక్కువున్నాయి. ఆ ట్రైనింగ్ తీసుకోలేని ఎవ్వరు కూడా గొంగళి పురుగులాగే ఉండిపోతారు. ఎవరైతే సీతాకోక చిలుకల్లాగా ఎలుగుదాం అనుకుంటున్నారో ఖచ్చితంగా కఠినమైన ట్రైనింగ్‌కి సిద్ధంగా ఉండండి. ఎందుకోసం అంటే జీవితంలో లూజర్‌కి, విన్నర్‌కి తేడా కఠినమైన శిక్షణ. పూర్తి అవగాహన, విద్య నేర్చుకోవడం, ఓపికతో వేచి ఉండడం ఇవన్నీ ఉంటాయండి. మన జీవిత దృక్పథం శక్తివంతంగా మార్చేసే విద్య మనకి ఖచ్చితంగా అవసరం ఈ రోజుల్లో ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో. అంతేగాని మన జీవితాన్ని గొంగళి పురుగుగా మార్చే విద్యలు మనకి చాలా ఉంటాయండి. అలాంటి విద్యల కోసం అలాగే ఉంటూ ఎవరో కోసం కష్టపడుతూ బతికే విద్య మనల్ని విద్య అందు. ఎందుకోసం అంటే మన కుటుంబాన్ని కూడా అలాంటి సిట్యుయేషన్‌లో పడేస్తుంది. అసలు ధనవంతులు ఎవరు? పూర్ ఎవరు? ఈ భారతదేశంలో అన్నది త్వరలో మీకు స్టాటిస్టిక్స్ చూపిస్తానండి. ప్రెజెంట్ సిట్యుయేషన్ ఎలా ఉంది భారతదేశం సిట్యుయేషన్. సో, ఖచ్చితంగా మీ పిల్లలకు గూడా ప్రాథమిక ఆర్థిక విద్య ఇప్పటి నుండే నేర్పండి. ఎందుకోసం అంటే స్కూల్‌లో నేర్పరు. స్కూల్‌లో నేర్పేదంతా ఎందుకు నేర్పరండి? ఎందుకు చేయరు అంటే, స్కూల్‌లో నేర్పేదంతా ఒక మానసిక విద్య అండి. మానసిక విద్య ఏంటి సార్ అంటే, రాయడం, చదవడం మానసికంగా మాత్రమే. సో, ఇది వీధి నైపుణ్యం ఇవ్వాల్సిన శిక్షణ ఇవ్వదు మనకి. అంటే నిజంగా వ్యాపారం ఇలా జేయాలని జెప్తారు. చెప్పడం వేరండి. సైకిల్ నేర్చుకో, సైకిల్ ఇలా తొక్కు, ఇలా పెడల్ తొక్కు, ఇలా ఎక్కు, ఇలా వెళ్ళు. చెప్పేదే ఒక నిమిషం, 5 నిమిషాలు. మరి నేర్చుకోవాలంటే ఎన్ని రోజులు పడతదండి? సో, ప్రాక్టికల్ ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ అండ్ ట్రైనింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్కూల్‌లో అది దొరకదు. సో, అంటే వ్యాపార స్థాయిలో మనం అంటే ఒక వ్యాపారం చేయాలన్నా, లేపోతే ఒక ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ కావాలన్నా, అక్కడ కావాల్సిన ప్రాక్టికల్ సెషన్ మనకు దొరకవండి. వీధి స్థాయి నైపుణ్యాలు మనకు నేర్పరు. చెప్తారు, దాన్ని ఆచరించడం కష్టమవుతుంది. మెయిన్ సిద్ధాంతాలు కాదండి మనల్ని ధనవంతులు చేసేవి. మన నైపుణ్యమే మనల్ని ధనవంతులు చేస్తుంది. ఒక బిల్ గేట్స్ లేదనుకుంటే ఎవరైతే మార్క్స్ జుకర్బర్గ్ హరిప్రసాద్ గారు వాయిస్ రావడం లేదండి. హరిప్రసాద్ గారు మీ వాయిస్ రావడం లేదు చూసుకోండి ఒకసారి. అందరూ లైన్‌లోనే ఉండండి. వారితో మాట్లాడుతున్నాము. హరిప్రసాద్ గారు ఒక్కసారి నెట్‌వర్క్ చూసుకోండి. కొంచెం వాయిస్ రావడం లేదు. సార్ పవర్ కట్ అయింది. ఒక్క నిమిషం సార్. ఓకే. సార్ ఓకేనండి. వైఫైతో అవుతుంది కదా సార్. ఒక్క నిమిషం సార్. ఓకేనండి. జస్ట్ అందరికి అనౌన్స్ చేయండి సార్. యాహ్! జస్ట్ అక్కడ కరెంట్ పోవడం వల్ల కొద్దిగా వైఫై డిస్కనెక్ట్ అయిందండి. కనెక్ట్ చేస్తున్నారు. అందరూ లైన్‌లోనే ఉండండి. వారు వస్తారు. ఓకే. సో, మనకు ఎన్నో ఉపయోగకర విషయాల గురించి మనకు చెప్తున్నారు మీరు. సో, ఇవి మనకు బయట నేర్చుకోవాలంటే ఎవరు నేర్పించే వాళ్ళు లేరండి. పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్‌లో లక్షలు ఖర్చు పెట్టి, వేలు ఖర్చు పెట్టి నేర్చుకుంటుంటారు. అలాంటిది మనకు హరిప్రసాద్ గారు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు నోట్ చేసుకోండి ఎంత ఉపయోగపడే విధంగా ఉంటుందని. సార్ హరిప్రసాద్ ఓకే గారు సార్. ఉంటే ఇప్పుడు కంటిన్యూ చేయండి. ఓకే క్లియర్ అండి. సార్. ఇప్పుడు వాయిస్ ఓకే. థాంక్ యూ సో మచ్. మొబైల్ హాట్ బాక్స్ పెట్టాను. థాంక్ యూ. ఓకే. ఓకే సార్. మనం ఈ నేర్చుకునే విద్య ఖచ్చితంగా సిద్ధాంతాలు కాదు సార్ మనల్ని ధనవంతులు చేసేవి. నైపుణ్యమే మనల్ని ధనవంతులు చేస్తుంది. వీధి స్థాయి నైపుణ్యం చాలా అవసరం. ఎందుకోసం అంటే పిన్ టు పిన్ నేర్చుకోవచ్చు. చాలా ఏమీ లేని దశ నుండి ఒక గొప్ప ధనార్జన చేయడం అన్నది వ్యాపారంలో మాత్రమే సాధ్యమవుతుందండి. అది ట్రైనింగ్‌తో మాత్రమే సాధ్యమవుతుంది. ప్రెజెంట్ మనకు కావాల్సింది అటువంటి విద్య.
ధనవంతులు ఇంకా ధనవంతులుగా చేస్తూ మనం కష్టపడి పని చేయడానికి కాదు. అందరూ స్వతంత్రంగా ఆర్థికంగా ఎదుగుతూ సమాన అవకాశాలు, సంపదలు సృష్టించుకోవడం ఇప్పుడు కావాలండి. ఎందుకంటే సమాజంలో ఈ అంతరాలు లేని వాడికి, ఉన్నవాడికి ఎప్పుడైతే గ్యాప్ పెరిగిందో అశాంతి నెలకొంటుంది. ఇప్పుడు అదే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ అన్నది స్కూల్‌లో నేర్పరు. స్కూల్‌లో ఎలాంటిదంటే మానసిక విద్య ఎలా ఉంటదో చెప్తానండి. హరిప్రసాద్ గారు వాయిస్ రావడం లేదండి. సో, అందరూ కొంచెం బేర్ చేయండి. నెట్వర్క్ ఇష్యూస్ కొంచెం వస్తున్నాయి. హరిప్రసాద్ గారు వారికి కొంచెం నెట్వర్క్ ఇష్యూస్ ఉన్నట్లున్నాయండి. సో, లేదా పవర్ పోయుండడం వలన కొద్దిగా మధ్యలో డిలే వస్తున్నది. సారీ ఫర్ ద ఇన్‌కన్వీనియన్స్. ఓకే. మీరు లైన్‌లో ఉండండి. వారు చెప్పే పాయింట్స్ మన భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడే పాయింట్స్ చాలా చెప్పబోతున్నారు ఇవాళ. మన అందరి జీవితాలు మార్చుకోవడానికి ఉపయోగపడే పాయింట్స్ చెప్తారు వారు. రఘురామ్ రెడ్డి గారు మళ్ళీ పవర్ వచ్చింది కనెక్ట్ చేస్తున్నాడు 1 మినిట్. అవునా? ఓకే. ఓకే. సో, పవర్ పోయి పవర్ వచ్చిందంటున్నారండి. సో, వారు వైఫై కనెక్ట్ చేస్తున్నారు. లైన్‌లోనే ఉండండి అందరూ. సో, అందరిని రిక్వెస్ట్ చేసేది కొంచెం మీరు వీడియోస్ ఆఫ్ చేసి పెట్టుకుంటే బావుంటుందండి. ఎందుకంటే వేరే వాళ్ళకు డిస్టర్బ్ అవుతుంటుంది వీడియోస్ డిస్‌ప్లే చేస్తుండడం వలన. సో, అందరిని మరీ రిక్వెస్ట్ చేస్తున్నాను. వీడియోస్ ఆన్ చేయకుండా ఉండండి. అలాగే మీరు మ్యూట్ చేసుకొని ఉండండి. దానివలన మిగతా వాళ్ళకు డిస్టర్బెన్స్ కాకుండా ఉంటుంది. ఎంతోమంది వారి జీవితాలు మార్చుకోవడానికి ఇవాళ సెషన్‌కొచ్చారు. అలాంటిది ప్రాబ్లమ్ కాకుండా ఉండాలని చెప్పి అందరిని రిక్వెస్ట్ చేస్తున్నామండి. సో, మన దగ్గర ఒక 10థ్ క్లాస్ నుంచి హై లెవెల్ పీహెచ్‌డీ చేసిన వారి వరకు ఉంటారు. వారి జీవితాన్ని మార్చుకోవడానికి వచ్చుంటారు. అలాంటి సిట్యుయేషన్‌లో మన వలన వేరే వాళ్ళకి ప్రాబ్లమ్ కాకూడదన్న ఉద్దేశ్యంతో పదే పదే రిక్వెస్ట్ చేస్తున్నాము. వీడియోస్ షేర్ చేయకండి. అలాగే మ్యూట్ చేసి పెట్టుకోనండి. ఎందుకంటే మనము క్వెషన్స్ అడగడానికి ఇప్పుడు లేదు కాబట్టి వారు ఇచ్చే ఇన్ఫర్మేషన్ తీసుకోవడమే. మీరు సార్, అలాగే సార్ నా వాయిస్ ఆడిబుల్‌గా ఉందా సార్? వస్తున్నదండి. వాయిస్ వస్తున్నది. ఆ! నాకు ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్. అంటే సారీ సార్ ఇప్పుడు అంటే ఇక్కడ టెక్నికల్ ఇష్యూ వస్తుంది. మొబైల్ కనెక్ట్ అయ్యేసరికి మళ్ళీ ఆగిపోతుంది. వాయిస్ మళ్ళీ ఆగిపోతే ఇబ్బంది కదా అని. ఓకే. ఓకే సార్. థాంక్ యూ సో మచ్. నాకు చాట్ బాక్స్‌లో మీరు పెట్టింది నాకు తెలుస్తుందండి. థాంక్ యూ సో మచ్ సార్. ఓకే. ఓకే సార్. ఇలాంటి విద్య మానసిక విద్య ఏంటంటే స్కూల్‌లో రాయడం, చదవడం నేర్పిస్తారండి. మానసికంగా వరకే. ఇక్కడేంటి ఎలాంటి విద్య వస్తుందంటే భావోద్రేకపరమైన విద్య వస్తుంది. ఏంటండి భావోద్రేకపరమైన విద్య అంటే మానసిక విద్య ఓన్లీ మనం నేర్చుకోవడం వరకే. ట్రైనింగ్ పర్పస్ ఉండదండి. దానివల్ల చాలా మంది నేర్చుకున్న విద్యని అమల్లో పెట్టలేకపోతుంటారు. అండ్ ఇంత చక్కగా మనకు అక్కడ ఉండే టీచర్లు గాని, ఎవరు గాని ఈ బిజినెస్ మీద కొంచెం అంటే ఒక వ్యక్తి ఆర్థికంగా ఎదగడం అలా కాకుండా ఒక జాబ్ చేసే మైండ్ సెట్‌తో ఉంటారు కాబట్టి ఇలాగే అందరిని మైండ్ సెట్ తయారు చేయడం వల్ల అక్కడ కొంచెం అందరి మైండ్ సెట్‌లు కూడా అలాగే తయారవుతుంటాయండి. ఇది మానసిక విద్య. మానసిక విద్య మనకి ఉపయోగపడదు. ఎదగడానికి లేదనుకుంటే అత్యధికంగా ఆర్థికవేత్త అవుతూ మన ఫైనాన్షియల్ ఫ్రీడమ్ సాధించడానికైతే మానసిక విద్య అయితే ఉపయోగపడదు. ఇది ఎందుకోసం అంటే ఎంప్లాయీగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. భావోద్రేకపరమైన విద్య. ఏంటండి భావోద్రేకపరమైన విద్య అంటే పూర్తిగా భయంతో నిండి ఉంటుందండి. ఖచ్చితంగా మీరు బాగా వర్క్ చేయకపోతే అంటే స్కూల్‌లో నేర్పిస్తుంది మానసిక విద్యతో పాటు భావోద్రేకపరమైన విద్య ఇస్తారండి. మీరు సరిగ్గా చదవకపోతే మంచి ర్యాంక్స్ రావు, మంచి ఉద్యోగం రాదు. ఒక్క తప్పు చేశారంటే దండన ఇస్తారు. ఫెయిల్యూర్, ఫెయిల్యూర్ సర్టిఫికేట్ ఇస్తారు. సపోజ్ నేను చెప్తానండి. ఒక సైకిల్ నేర్చుకున్న వ్యక్తి నేర్చుకునే మొదటి రోజులోనే నేర్చుకునే మొదటి రోజు నుండి తనకి ఫెయిల్యూర్ సర్టిఫికేట్ ఇస్తుంటే ఈ రోజు నేర్చుకున్నాడు. నువ్వు నేర్చుకోలేకపోయావు అంటుంటే తను నేర్చుకోగలడా? నేర్చుకోలేరు. సో ఇక్కడ దండన ఉంటుంది. భయం ఉంటుంది. తప్పు చేయకూడదు. తప్పు చేయడం ఒక నేరంలో భావిస్తారు. కాదండి ప్రపంచం మొత్తం తలకిందులుగా ఎత్తి చూసుకున్నా తప్పు చేస్తూ ఆ తప్పు నుండి గుణపాఠాలు నేర్చుకున్న వ్యక్తి మాత్రమే ఎదుగుతున్నాడు. కొత్తగా ప్రయత్నిస్తున్నాడు. సో ఈ విషయాలు పూర్తిగా తెలుసుకోవాలండి మనం. సో అపజయం ఎప్పుడైతే భయం, అపజయం, ఒక అభద్రతా భావంతో విద్య నేర్పబడిందో ఆ వ్యక్తులు గొంగ పురుగుల్లో ముడుచుకుపోతుంటారు. సిరితకు చిలకల్లాగా ఎగరలేరు. సో మన స్కూల్లో గాని ఎక్కడ గాని నేర్పే విద్య కూడా
మనకి ఇక్కడ ఎంప్లాయీగా ఉండడానికో సెల్ఫ్ ఎంప్లాయీగా ఉండడానికో మాత్రమే తయారు చేయబడుతుంది కాబట్టి ఒక్క బిజినెస్ మ్యాన్ గా కానీ ఇన్వెస్టర్ గా కానీ చేయడానికి ఉపయోగపడట్లేదు. ఏంటి సార్ మనకు అవ్వాల్సిన విద్య ఏంటంటే ఆ విద్యనే భౌతిక విద్య. ఏంటి భౌతిక విద్య అంటే తప్పులు చేయకూడదు అనుకుంటే ఖచ్చితంగా నో ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ లైఫ్. పొరపాట్లు చేయాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి, కొత్తగా ప్రయత్నించాలి. అదే వాస్తవ జీవితపు విద్య. ఈ విద్య మనకు స్కూల్లో నేర్పరండి. స్కూల్లో కానీ ఎక్కడ జాబ్స్ లో కానీ ఎక్కడ తప్పు చేయకూడదు అని చెప్తుంటారండి. ఓకే సార్, బ్రేకింగ్ వాయిస్ బ్రేకింగ్ సార్. కంటిన్యూ చేస్తుండండి, మీరు మాట్లాడుతూ చూసుకోండి. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, వాస్తవ కొత్తగా అంటే భయపడే పొరపాటు గుణపాఠం ద్వారా కొత్తగా నేర్చుకుంటూ ఉండేవాళ్ళండి. భయపడే వాతావరణంలో జీవించటం పూర్తిగా ఉండదు ఈ భౌతిక విద్యలో. చాలా మంది ఈ ప్రపంచం మొత్తం మీద ఎవరైతే పూర్తిగా భౌతిక విద్యలో ఉత్తీర్ణులై ఉన్నారో, అంటే స్కూల్ చదువుల్లో కాదండి, మానసిక విద్య భావోద్రేకపరమైన విద్యలో కాదు, భౌతిక విద్య అందరికీ కావాలి. ఇప్పుడు భౌతిక విద్యలో పొరపాట్లు చేయాలి, పొరపాట్లు చేసిన దగ్గర మళ్ళీ నేర్చుకోవాలి, నేర్చుకున్న దాంతో ఇంప్రూవ్ అవ్వాలి, కొత్తగా ఆలోచించాలి. ఆ వ్యక్తులు మాత్రమే దేన్నైనా తట్టుకోగలరు, ఒక శ్రీతాకు ఒక చిలకల్లాగా వెళ్ళగలరు. అండ్ పొరపాట్లు అన్నవి మానవ ఎదుగుదలకి కారణమవుతాయండి. ఇది స్కూల్లో నేర్పించరు. ఇక్కడ ఉన్న దురదృష్టం ఏంటంటే చాలా మంది మానసిక విద్య భావోద్రేకపరమైన విద్య మాత్రమే నేర్చుకున్నారు, భౌతిక విద్యకు దూరంగా ఉన్నారు. బాగా డబ్బు సంపాదించడానికి విద్య, స్కూల్లో చదివే విద్య తెలివితేటలు అస్సలు చాలవండి ఆర్థిక ఫ్రీడమ్ సంపాదించడానికి అయితే మాత్రం. ఎందుకంటే అక్కడ భయం అండ్ తప్పు చేయకూడదు, తప్పు చేస్తే అదేదో పెద్ద పరిణామం లాగా ఫీల్ అవుతుంటారు. సో తను గొంగళ పురుగులాగా అలాగనే ఉంటారండి. ఎక్కువ పొరపాట్లు చేయాలి, ఆ పొరపాట్లు ఒప్పుకోవాలి, వాటి నుండి పాఠాలు నేర్చుకోవాలి, ముందుకు వెళ్తుంటే ఇంకా పొరపాట్లు జరుగుతాయనే విషయాన్ని మైండ్కి ఇచ్చుకోవాలి. సో దానికోసం పొరపాట్లు చేస్తాను కానీ దానివల్ల గుణపాఠం నేర్చుకుంటాను అంటూ తన ఎవరైతే భౌతిక విద్య నేర్చుకుంటారో వీళ్ళందరూ కూడా దానిలో ఇంప్రూవ్మెంట్ అయ్యి రోజు రోజుకి దినానికి అందరికంటే ఎక్కువగా ఇంప్రూవ్ అవుతుంటారండి. సో ఈ భౌతిక విద్య ఎలా ఉంటుంది, ఆ విద్యలో ఉన్న పూర్తి విషయాలు మనం తెలుసుకోబోతున్నామండి. భవిష్యత్తులో ఏ పొరపాటు కూడా ఉండదు, చెయ్యను అనుకునే వ్యక్తి గొంగళ పురుగులా ఉంటుంది. వాళ్ళు ఏ విషయంలో కూడా నేర్చుకునే తత్వంలో ఉండరు. ఓకేనండి, భవిష్యత్తులో పొరపాట్లు చేయాలి, పొరపాట్లు నేను సరి చేసుకోవాలి. సో అలాంటి విద్య ఎక్కడైనా లభిస్తుందా? షూర్, మేమైతే అలాంటి విద్యలో ఉన్నాము ఇప్పుడు ప్రజెంట్. మనందరం కూడా అలాంటి విద్యలో ఇప్పుడు ఉన్నామండి. అదేంటనేది చివరిలో మీకు చెప్తున్నాం. మనం కొత్తగా ఏదైనా చేయడానికి పొరపాట్లు చేసే రిస్క్ తీసుకొని ఆ పొరపాట్లు నుండి గుణపాఠాలు నేర్చుకోవడానికి ఇష్టపడకపోతే మన భవిష్యత్ అంత మాత్రం మెరుగుపరుచుకోలేరు. ఇదే వాస్తవ విద్య. ఎప్పుడైనా చూడండి సార్, నేను పొరపాట్లు చేయను, ఇలాగే కూర్చుంటాను అంటే మార్పు ఎప్పటికీ రాదు. దాన్ని ఎవరైతే ఇష్టపడరో, పొరపాట్లు చేస్తూ దానిలో గుణపాఠం నేర్చుకోవడం ఎవరైతే ఇష్టపడరో వాళ్ళ జీవితంలో ఎదిగే పరిస్థితి ఉండదండి. ఇది భౌతిక విద్య చెప్తుంది. ప్రపంచంలో చాలా మంది ఎదిగిన తీరులను బట్టి చెప్తుంది. ఈ విషయంలో మన స్కూల్ విద్యకి చాలా భిన్నంగా ఉంటుంది. ఎవరైనా ఒకరు సార్ చెప్తున్నాను చూడండి సార్, ఎవరైనా ఆలోచన మారాలంటే చేస్తున్న పనిని ఖచ్చితంగా మార్చాలి. ఇంతకు ముందు ఎలా ఉండదంటే మీరు చేస్తున్న పని మార్చండి, ఆలోచన మారుతుంది అంటారు. కానీ ఇప్పుడైతే మాత్రం నేను చెప్తున్నానండి, ఎవరైనా ఆలోచన మారాలంటే ఖచ్చితంగా ఇప్పుడు చేస్తున్న పనిని మారండి. అంటే ఏదైతే చేస్తున్నారో నేను ఇలాగే ఉంటాను, భవిష్యత్తులో బాగా ఎదుగుతాను అంటే కాదు, ఖచ్చితంగా మారాలి. భౌతిక విద్య పరంగా మనం నేర్చుకుంటే పొరపాట్లు చేయాలి, దాన్ని నేర్చుకోవాలండి. సో ఎకనామికల్ ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఏదైనా సరే మనకి పొరపాట్లు చేస్తుంటేనే దాని మీద గుణపాఠం నేర్చుకుంటేనే దాని ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ వస్తుందండి. ఈ ప్రాక్టికల్ ఎడ్యుకేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకున్న ఆత్మశక్తి ముందు భౌతికపరమైన బాధలు ఏమీ చేయలేవండి. చూడండి, అంటే ఇది నేర్చుకోగలమా, ఇది చేయగలమా, కోట్ల రూపాయలు సంపాదించుకోగలమని చాలా మంది అంటారు. మొన్న ఒక వీడియో చూశానండి. ఆ వీడియోలో ఏముందంటే ఒక ఫిజికల్లీ ఛాలెంజ్డ్ ఒక అమ్మాయి, అంటే వాళ్ళకి పరుగు పందెం పెట్టారండి. వాటిలో ఆ అమ్మాయి చాలా కష్టంగా పరిగెడుతుంది, ఒంటి కాలు ఉంది, రెండో కాలు ఎంత బాధ పెడుతున్నా సరే ఆ బాధని మొహంలో చూపించకుండా ప్రయత్నం చేస్తూనే ఉంటుంది. ఇక్కడ తనని నడిపించేది, తన బాధని పూర్తిగా మర్చిపోయగలిగేలా చేసేది తనకున్న ఆత్మశక్తి. ప్రతి ఒక్కరికి అలాంటి ఆత్మశక్తి ఉందండి. ఈ భౌతిక విద్య నేర్చుకోవడం కోసం ఆత్మశక్తిని వినియోగిస్తే ప్రతి ఒక్కరూ బాగుపడతారు. ప్రతి మనిషిలో పేద, మధ్యతరగతి అండ్ ధనవంతుల లక్షణాలు ఉన్నాయి. మీలో ఉన్నాయి, నాలో ఉన్నాయి, అందరిలో ఉన్నాయి. కావాలంటే ఆ సిచ్యువేషన్ బట్టి మనకి
ఆ ధనవంతుడు బయటకు వస్తాడు, ఆ పేదవాడు బయటకు వస్తాడు, అండ్ ఆ మిడిల్ క్లాస్ మ్యాన్ బయటకు వస్తాడు. కానీ మనకి స్కూల్ విద్య ఎప్పుడు కూడాను ఈ మానసిక విద్య, భావోద్రేకపరమైన విద్య ఏదైతే ఉందో ఆ విద్య మనల్ని ఎక్కువగా మనలో ఉన్న పేద మధ్యతరగతి వ్యక్తుల్ని మాత్రమే చేస్తుంది. విద్య పనికి రావట్లేదు, భౌతిక విద్య మాత్రమే పనికొస్తుంది. భౌతిక విద్య ఏంటండి? ఒక రిచ్ ఎందుకు అవుతుంటాడు, పేదవాడిగా ఎందుకు అవుతుంటాడు అన్నది ముందుగా ఉండే వాటిలో మనం చూసుకుందామండి. సో సాంప్రదాయ విద్య ఎప్పుడు కూడా ఒక మధ్యతరగతి వ్యక్తిని మాత్రమే బహిర్గతం చేస్తుంది. ఈ మధ్యతరగతి విద్య ఎలా ఉంటాడండి? మధ్యతరగతి విద్య మధ్య ఏదైతే ఉందో అంటే పేదవారు కానీ మధ్య తరగతి వాళ్ళు కానీ వీళ్ళకు ఉండే లక్షణాలు చెప్తాను వినండి. ఈ విద్య నేర్చుకుంటే ఎలా తయారవుతారు? ఒక వ్యక్తి అభద్రతాభావం ఉంటుంది. ఉద్యోగం, క్రమబద్ధమైన ఉద్యోగం, జీతానికి అలవాటు పడి ఉంటారు. పొరపాట్లు చేయడానికంటే చాలా భయపడతారు, చేయకూడదని తీర్మానించుకుంటారు. తాను ఏమైనా భిన్నంగా కొత్తగా ఏదైనా చేస్తే నా చుట్టుపక్కల ఉన్న నా ఫ్రెండ్స్, నా రిలేటివ్స్ ఏమనుకుంటారో అని ముందుగానే వీళ్ళు ఫీల్ అవుతారు. కొత్తగా చేయడానికి అసలు సాహసించరు. చుట్టుపక్కల అందరూ అలాగే వెళ్తారు కదా, మైండ్ సెట్ అలా తయారైపోతాం అనమాట. భయం, అభద్రతా భావం అండ్ ఒక స్థిరమైన ఒక జీతానికి అలవాటు పడి ఉంటారు. సో ఇది మధ్యతరగతి పేదవారి యొక్క పూర్తి ఒక లక్షణాలండి. సాంప్రదాయ విద్య అన్నది భయం, అపజయాల ఆధారంగా ఉంటుంది. కావాలని చూడండి, స్కూల్లో చదువుకునే వాళ్ళమే అక్కడ భయం, మార్పు తక్కువ వస్తే భయం, సరిగ్గా రాకపోతే భయం, గ్రేడ్స్ రాకపోతే భయం, జాబ్ రాకపోతే భయం, అండ్ అది పూర్తిగా అపజయాలతో, అంటే నువ్వు అపజయం పొందావు ఒక వ్యక్తికి మాత్రమే విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, మిగతా వాళ్ళకి ఫెయిల్యూర్స్. సో భయం, అపజయం మీద ఈ ఆధారపడి ఉంటుంది ఈ సాంప్రదాయ విద్య. ఏదైతే మానసిక విద్య, భావోద్రేకపరమైన విద్య అన్నానో అదండి. విద్య అన్నది ఎలా ఉండాలి మరి ఏంటండి? మన విద్య అన్నది ఎలా ఉండాలంటే మనలో ఉన్న ధనవంతుని బహిర్గతం చేయాలండి. మన యొక్క శక్తియుక్తుల్ని అంటే ఆత్మశక్తిని మేల్కొల్పి మన ఉన్నత స్థానానికి వెళ్ళి మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ జీవన గతుల్ని మార్చే స్థితిలో మన విద్య ఉండాలి. అలాంటి విద్య నేర్చుకుంటే ప్రపంచాన్ని చక్కగా చుట్టుముట్టొచ్చు, ప్రపంచాన్ని ఏలొచ్చు. సో ఫోర్బ్స్ పత్రిక చెప్పిందండి, ఏం చెప్పిందంటే అసలు 2500 అమెరికన్ డాలర్స్ కన్నా తక్కువ ఉన్నవారు పేదవారుగా చెప్తున్నారు. సో మన విద్య మనకి అంతకంటే ఎక్కువ ఒక సంవత్సరానికి సంపాదించేలా చేస్తుందా లేదా ఒకసారి ఆలోచించుకోండి. $2500 కంటే మనం ఎక్కువ సంపాదిస్తున్నామా? సో దీనిలో మీకు కొన్ని ఫ్యాక్ట్స్ నేను చెప్పాలనుకుంటున్నానండి. ఆ ఫ్యాక్ట్స్ ఏమన్నా చూద్దాం. సో EBSI ఇది తెలుసుకునే ముందు ఈ ఫ్యాక్ట్స్ తెలుసుకుందాం. అసలు ఒక సామాన్య మానవుడు ఎంప్లాయీగా, సెల్ఫ్ ఎంప్లాయీగా ఉంటుంటారండి. మన చుట్టుపక్కల ఉన్న చాలా మంది ప్రజలు ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ. ఎందుకంటే ప్రాథమిక విద్య, మన ఇంట్లో స్కూల్లో చెప్తున్న విద్య, మానసిక విద్య, భావోద్రేకపరమైన విద్యనే అభ్యసించి ఉంటారు. సో దీనివల్ల ప్రాబ్లం ఏంటి? అండ్ ప్రపంచంలో ఉన్న కొంతమంది బిజినెస్ మ్యాన్స్ ఎవరు, ఇన్వెస్టర్స్ ఎవరు, అసలు ఎంప్లాయీస్ ఎవరు, సెల్ఫ్ ఎంప్లాయీస్ ఎవరు అన్నది మనం తెలుసుకోబోతున్నాం. దానికంటే ముందు ఈ ఫోర్బ్స్ యొక్క అసలు భారతదేశంలో పూర్ని ఎలా కొలుస్తారు? దీన్ని టెండూల్కర్ మెథడాలజీ ద్వారా కొలుస్తారండి. సురేష్ టెండూల్కర్ బేస్డ్ ఆన్ ఇండివిజువల్ మన నీడ్స్, అంటే కనీసం కూడు, గూడ, గుడ్డ ఉంటే అతను ప్లానింగ్ ప్రణాళిక దీని ప్రకారం అతను ఒక పూర్ అనమాట. జస్ట్ ఆ మాత్రం కూడా దొరకకపోతే బిలో పావర్టీ లైన్ ఉన్నట్టు. మరి రిచ్ ఎవరండి అంటే పూర్తిగా 55 లక్షలు పర్ ఇయర్, ఒక సంవత్సరానికి 55 లక్షలు సంపాదించే వాళ్ళు ఒక రిచ్ పర్సన్. ఇండియాలోనే టోటల్ గా మనం చూసుకుంటే ఒక 10% పీపుల్ రిచ్ అనబడుతున్నారండి. మొత్తం 77%, అంటే ఇండియాలో 100%లో అసలు 23% పీపుల్ అన్నది పూర్, పూర్తిగా బిలో పవర్టీ, అంటే పూర్తిగా పవర్టీ లైన్ అనమాట. అంటే పూర్తి పూర్, కొందరు మిడిల్ క్లాస్. దానిలో 77%లో 10% మంది మాత్రమే రిచ్. ఈ రిచ్ అనే వాళ్ళు ఎవరిని అంటారంటే 1% రిచ్ అంటారు వీటిని. 55 లక్షలు సంపాదించగలరు. మరి మనలో ఎంతమంది పూర్ ఉన్నారు అంటే భారతదేశం తలసరి ఆదాయం చాలా తక్కువగా ఉన్న పేద దేశం అండి. ఇది చాలా మందికి తెలియదు. మనది అభివృద్ధి చెందుతున్న దేశం అనుకుంటాం కానీ ఒక్కొక్కరి తలసరి ఆదాయం అంటే ఒక్కొక్కరి సంపద చాలా తక్కువ అంట. ఇలా పేద దేశం అన్నిటికంటే చాలా పేద దేశంలో ఉందండి మన తలసరి ఆదాయం విషయంలో. ఒక మంచి జీతం మనకంటే ఎంత అంటే 50,000 రూపాయలు వస్తే ఒక మంచి జీతం అంటే ఇక్కడ. బయట ప్రపంచం వాళ్ళు నవ్వుతుంటారండి.
50,000 అంటే ఇక్కడ ఏం రాదు అని. ఎందుకోసం అంటే తలసరి ఆదాయం చాలా తక్కువ. అంటే మీకు 50,000 వస్తే భారతదేశంలో మీరు మంచి జీతంతో ఉన్నట్టే. చూడండి. అండ్ ఒక ముగ్గురులో ప్రతి ఇద్దరు బీపీఎల్ ఇన్ ఇండెక్స్ 68.8% పీపుల్ అన్నది బీపీఎల్ బిలో పవర్టీ లైన్ లో ఉన్నారు. అంటే లెస్ దాన్ రోజుకి $2 అంటే మినిమం 160 నుండి 150 రూపాయల సంపాదన వాళ్ళ సంపాదన అండి. సో ఇంకా చూసుకుంటే 30% పీపుల్ $1.25 పర్ డే సంపాదిస్తున్నారు. అంటే భారతదేశం ఎంత పేదరికంలో ఉందో చూడండి. ఎందుకు అంటే సరైన ఆర్థిక విద్య దొరకట్లేదు. ఇస్తాము నేర్పుతాము అంటే భయం, అపజయం భయంతో, అంటే నేర్చుకునే మానసిక విద్య, భావోద్రేకపరమైన విద్యతో వాళ్ళు ముడుచుకుపోతున్నారు గొంగళ పురుగుల్లా. ఎప్పుడైతే మనం మేల్కొంటూ వేరే వాళ్ళు మేల్కొల్పుతూ ఈ భౌతిక విద్యలో ఇన్వాల్వ్ అయ్యేలా చేస్తామో ఖచ్చితంగా భారతదేశానికి మంచి చేస్తున్నట్టు. ఇండియాలో 350 మిలియన్స్ మధ్యతరగతి వాళ్ళు ఉన్నారండి. 102 బిలియనీర్స్ ఉన్నారు. 2019లో 106 ఉండేవారు, ఇప్పుడు 4 తగ్గిపోయింది సంఖ్య. బిలియనీర్స్ ఎవరండి వీళ్ళు అంటే అసలు మనం ఎన్నో ప్లేస్లు ఉన్నాం వరల్డ్ అంటే 4వ ప్లేస్ ఉన్నాం. మొదట యుఎస్ ఉందండి, 2 చైనా, 3 జర్మనీ. అంటే బిలియనర్స్ లేస్ లో. అంటే ఎంతమంది ఆర్థిక విద్య ఉన్నా సరే వినియోగించుకోలేక ఎప్పుడు అదే గొంగళ పురుగు జీవితాలు గడిపిస్తూ భారతదేశాన్ని కూడా ఇంకా పేద దేశంగా మారుస్తాం. సో ఈ ఆర్థిక విద్య నేర్చుకుంటే ఏమొస్తుంది అని చూద్దామండి. చాలా మంది ధనికులు కాకపోవడానికి చాలా కారణం ఏంటంటే తప్పు చేయకూడదు, తప్పు చేయడం చాలా చెడ్డ విషయం, ఏది చేసినా చాలా రిస్క్ వద్దు అని చెప్పడమే సార్. సో ఫర్ సపోజ్ ఉద్యోగ భద్రతకు విలువ ఇస్తారు ఎక్కువ, ఆర్థిక భద్రతకు అస్సలు విలువ ఇవ్వరు. ఉద్యోగ భద్రత ఏంటి, ఆర్థిక భద్రత ఏంటి? ఎస్, ఉద్యోగ భద్రత అంటే జస్ట్ ఎక్కడో ఒక సంస్థలో పనిచేస్తే, ఒక వ్యక్తి దగ్గర పనిచేస్తే మనకు స్థిరమైన ఆదాయం వస్తుంటది. మనం చేసే 12 గంటల లెక్క ప్రతిఫలం ఆదాయం, దాని సంపదలు సృష్టించుకోరు. ఆర్థిక భద్రత అంటే మనం పనిచేసినా చేయకపోయినా ఒక క్యాష్ ఫ్లో, మనకి డబ్బు రావాలి. ఇలాంటి వాళ్ళు 10% ఉన్నారండి ఇండియాలో. సో అలాంటి ఆర్థిక భద్రతకి విలువ ఇవ్వరు, ఎప్పుడు ఉద్యోగ భద్రతకే విలువ ఇస్తారు. చాలా మంది ఉద్యోగం మారడం అంటే జీవితం మారడం అనుకుంటారండి. కాదండి, ఉద్యోగం మారడం అంటే మళ్ళీ ఎక్కడేసిన గొప్పలే అక్కడ ఉన్నట్టే. మీరు ఇక్కడ నేను చెప్తున్న 4 లైన్లు ఉన్నాయండి, ESBI అని. మీరు ఖచ్చితంగా దేనికి ప్రయత్నించాలంటే మీకున్న ఎడం చేతి నుండి కుడి చేతి వైపు రావడానికి ప్రయత్నించాలి. అసలు వీళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి, ఏముంటాయని తెలిస్తే మనం ఏ స్టేజ్ లో ఉన్నాము, ఏ క్వాడ్రంట్లో ఉన్నాం అన్నది మనకు తెలుస్తుంది. ఎక్కువగా మనం ఏం చేస్తుంటాం అంటే ప్రభుత్వ పథకాలపై ఆధారపడకుండా ఒక లక్ష్యం ఉండాలండి. ఎదగాలి, ఆర్థిక విద్య నేర్చుకోవాలంటే ప్రభుత్వ పథకాల మీద ఎవరి మీద నేను ఆధారపడను. పార్ట్ టైం గానో ఫుల్ టైం గానో సంపాదన సృష్టించుకోవడానికి ఎక్కడైనా పని చేస్తాను. ఆ పని కూడా ఏంటి, బిజినెస్ చేస్తాను. ఎస్, బిజినెస్ చేయడానికి ప్రతి ఒక్కరు పూనుకోవాలి. భారతదేశంలో లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ బిజినెస్ చేయడం కోసం. ఆ బిజినెస్ చేస్తుండడం వల్ల మనకు వచ్చే లాభాలు ఏంటంటే ఫైనాన్షియల్ గా సెట్ అవుతాం, మన పిల్లల కోసం ఎక్కువ టైం స్పెండ్ చేస్తాం, వాళ్ళ కెరీర్ కోసం ఫుల్ టైం పని చేస్తాం. పిల్లల కెరీర్ కోసమో ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఆరోగ్యం కోసమో ఫుల్ టైం పని చేయాలి, కానీ జీతం కోసం ఎప్పటికీ ఫుల్ టైం పని చేయకూడదండి. అలా చేస్తూనే చాలా మన కుటుంబాల్లో సమస్యలు, ఆర్థిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మనస్పర్ధలు చాలా వస్తుంటాయి. ఇది విషయాన్ని గ్రహించలేరు. ఆర్థిక విద్య గ్రహించినప్పుడు ఎస్, నేను ఫుల్ టైం నా ఫ్యామిలీ మెంబర్స్ కోసం పనిచేయాలి, నా ఫుల్ టైం నా ఫ్యామిలీ మెంబర్స్ యొక్క ఆరోగ్యం కోసం, వాళ్ళ ఆలన పాలన, వాళ్ళ ప్రేమాప్యాతల కోసం పనిచేయాలి. అంతేగాని ఎవరో శాలరీ కోసం ఫుల్ టైం పని చేయకూడదు, అది పార్ట్ టైమే చేయాలి. ఒక బిజినెస్ ఓనర్ మాత్రమే అలా చేయగలరు. అది ఎలా ఉంటుంది, ఏముంటుంది అని మనం ఇప్పుడు తెలుసుకుందామండి. సో ఎప్పుడైనా సరే మీరు విద్య ఎలా ఉండాలంటే ధనవంతులుగా మారేదిగా, అలాగే మనల్ని ధనవంతుల్ని బహిర్గతం చేసే విధంగా, కొన్ని సంవత్సరాల తర్వాత మనల్ని మిలియనియర్స్ ఇప్పుడు ఏదైతే 10% అనుకుంటున్నామో అంత స్థాయిలో నిలబెట్టేలాగా ఉండాలి. కొన్ని సంవత్సరాల తర్వాత 90 కాదండి. అలాంటి ఆశ ఏదైనా వస్తే ఖచ్చితంగా పక్కన పెట్టండి. అవన్నీ ఆశ ఉన్నవి. ఒక 5 సంవత్సరాల నుండి 10 సంవత్సరాలు కంపల్సరీ జరుగుతుంది. వ్యాపారం చేస్తే ఎలా ఉంటుంది, ఉద్యోగం చేస్తే ఎలా ఉంటుంది, ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నామండి. సో ఇలా చేస్తే ఏమవుతుంది, ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే కొన్ని సంవత్సరాలుగా కూడా మనం కలగనని కళలు కూడా తీర్చుకోవచ్చు. మన వృద్ధాప్యం ఇప్పుడు ఎవరిపైన ఆధారపడవలసిన అవసరం రాకూడదు. అండ్ అప్పుడు ప్రశాంతతని కలిగిస్తుంది. ఎవరి మీదైనా ఆధారపడ్డారంటే అదో నరకం. ఇప్పుడు సామాన్యంగా ఎంప్లాయీస్ కానీ ఎవరు సెల్ఫ్ ఎంప్లాయీ కానీ ఒకరి మీద ఆధారపడాల్సిన పరిస్థితి వస్తుంది. అదే పెద్ద నరకం. దానికంటే జీవన విగతులు మారుస్తాయని ఎవరైనా చెప్తే వాళ్ళు పిచ్చోడ్లా చూస్తారు. సో కొత్తగా మనం ఏదైనా పని చేస్తే
ఇక్కడ ఏం జరుగుతుందంటే మైండ్ సెట్, మానసిక విద్య, భావోద్రేకపరమైన విద్యలో అంటే మన ప్రాథమిక విద్యలు ఏదైతే నేర్చుకుంటున్నామో ఆ విద్య ఉన్న వ్యక్తులు కొత్తగా ఏదైనా పని చేస్తే అందరూ నవ్వుతారు అని భయపడతారు. మన ఎదుగుదలకు అది సరి అయింది అయితే భయం వేడండి. ధనికునిగా మారి ఎదగడం చీకట్లోకి వెళ్ళవద్దు. ఎందుకోసం అంటే ఇది మన జీవితాన్ని మారుస్తుంది అన్నప్పుడు అస్సలు భయపడద్దండి. ఆర్థిక విద్య వచ్చినప్పుడే నేను ఆర్థికంగా ఎదగాలి, ఫుల్ టైం నా ఫ్యామిలీ కోసం నేను చక్కగా స్పెండ్ చేయాలి, కానీ నేను ఎందుకు వేరే డబ్బు కోసం నేను పని చేయడం, డబ్బుతో పని చేయించుకోవడం ఎలా నేర్చుకోండి. సో మనం మన జాబ్ వదిలేసి బిజినెస్ చేద్దాం అని చెప్పేసి ఎవరినైనా అడగండి ఒకసారి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు. ఎందుకోసం అంటే మాక్సిమం పీపుల్ ఈ క్వార్టర్ లోనే ఉంటారు, అంటే ఈ గదుల్లోనే ఉంటారు. ఎంప్లాయీస్ లేదా సెల్ఫ్ ఎంప్లాయీస్, బిజినెస్ ఓనర్స్ తక్కువ. బిజినెస్ అంటే ఇప్పుడు ఎలా అంటే మీకు చెప్తానండి, ఎవరెవరు ఉదాహరణలు కూడా ఇస్తాను. సో మనం అలా చెప్పగానే మనకి ఏమంటుందండి, నీకేమైనా పిచ్చి అని అడుగుతారండి. ఆర్థిక విద్య లేకపోవడం, మధ్యతరగతి మనిషి బహిర్గతం చేయడం కారణం వల్ల రిస్క్ ఎందుకు, అవసరమా, అపజయం మళ్ళీ వస్తుంది, నువ్వు చూడు మళ్ళీ ఇదే జాబ్ లో జాయిన్ అవుతావు, అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకు అని చెప్పేసి సొసైటీ అంతా ఇలాగే అంటది. ఎందుకంటే వాళ్ళందరూ కూడా అభద్రతా భావం, ఒక కంఫర్ట్ జోన్ లో ఉన్నారు. ఏం జరిగద్దో, అమ్మో భద్రంగా వస్తున్న శాలరీ ఎందుకు వదులుకోవడం. కానీ వాళ్ళని గమనించండి, మీకు ఆ సలహా ఇచ్చిన తర్వాత మీరు వాళ్ళని చూస్తే అయితే సినిమాల గురించి మాట్లాడతారు, తర్వాత మధ్యాహ్నం భోజనం చేస్తారు, మళ్ళీ సాయంకాలం ఏదో స్నాక్స్ తింటారు, అప్పుడేదో మాట్లాడతారు, రాత్రికి ఏదో క్రికెట్ గురించి మాట్లాడతారు, పడుకుని పోతారు, మళ్ళీ జాబ్కి వెళ్తారు. లాస్ట్ లో ఒక సైడ్ ఉంటుంది, అది చూపిస్తాను సాధారణ పీపుల్ ఏం చేస్తారు. సో మీ యొక్క కళల్ని, మీ యొక్క డ్రీమ్స్ ని, మీరు ఏం చేయాలనుకుంటున్నారో ఆలోచనని అలాంటి వాళ్ళకే చెప్పండి. అలాంటి వాళ్ళు ఎవరండి, బిజినెస్ చేసుకోవాలనుకునే వాళ్ళు, బిజినెస్ మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళు, సో ఆర్థిక విద్యను నేర్చుకునే వాళ్ళు, అప్పుడు వాళ్ళు మిమ్మల్ని ప్రోత్సహిస్తారు. ఇలాంటి వాళ్ళు ఇక్కడ ఎంతో మంది ఉన్నారండి. సో అదేంటి అన్నది చూద్దామండి. పూర్తిగా ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ క్లాస్. ఈ క్లాసు ఒక 45 నిమిషాలు ఉండొచ్చండి. సో మీరు ఎప్పుడైనా సరే మీకు ఇలా సలహా ఇచ్చే వాళ్ళు చూడండి, ఒక 10 సంవత్సరాలతో గొంగపూడి జీవితంతో, ఎందుకంటే ఆలోచనలు విలువలు మారిపోతే మారరు మనుషులు. ఓకేనండి. సో దయచేసి పనికి మారిన లేదా నెగిటివ్ పీపుల్ తో మన కళల్ని, లక్ష్యాల గురించి డిస్కస్ చేయొద్దు. పాజిటివ్ మైండ్ సెట్, ఒక మీలాంటి మైండ్ సెట్ ఎవరికైతే ఉంటారో వెతకండి. ప్రపంచంలో చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీసే. బిజినెస్ మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళు కొంతమంది, వాళ్ళతో స్నేహం కలపండి. వీళ్ళతో ఏం చేస్తారండి అంటే వీళ్ళని చక్కగా ఫ్రెండ్లీగా ఆదరించండి. వీళ్ళతో ఏం మాట్లాడతారంటే, కొత్తగా ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అంటే అలాంటి ఆలోచనలతో సెర్చ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వాళ్ళతోని సినిమాల గురించి, షికార్ల గురించి మాట్లాడండి. బిజినెస్, ఎందుకంటే వాళ్ళ మైండ్ సెట్ భయం, అభద్రత భావం అండ్ రిస్క్ అనే దీనిలో ఉండిపోయింది, ఆర్థిక విద్య నేర్చుకోలేదు. సో మీరు మెరుగుపడతారు. ఇప్పుడు మనం ఏంటి ఈ ESBI అన్నది తెలుసుకోబోతున్నామండి. దీన్నే క్యాష్ ఫ్లో క్వాడ్రంట్ అంటారు. అంటే రిచ్ డాడ్ పూర్ డాడ్ లో రాబర్ట్ కియోసాకి గారు వండర్ఫుల్ రైటర్, బెస్ట్ సెల్లర్ అండి, అండ్ ఆర్థికవేత్త కూడా అయిన. దీని గురించి మనం తెలుసుకుందాం. సో ఇప్పుడు మీకు ఒకటి నేను చేయాలనుకుంటున్నానండి, ఒకటి చెప్పాలనుకుంటున్నాను. చాలా మంది చక్కగా వినండి. సో చాలా మంది రెండు రకాల 3 రకాల క్వశ్చన్లు వేస్తారు. మీరు అలా ఉన్నారో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. ఈ ఉద్యోగాన్ని మాయగలిగితే ఎంత బాగుండు. ఒక ఉద్యోగం వదిలి మరి ఉద్యోగంలోకి మారుతూ ఉండడం నాకు చాలా చిరుగ్గా ఉంది. నాకు ఇంకా ఎక్కువ డబ్బు సంపాదించాలని ఉంది, కానీ ఉన్నది వదిలేసి కొత్త కంపెనీలో చేరి మళ్ళీ మొదటి నుండి అన్ని చేయడం నా వల్ల కాదు. నేను మళ్ళీ స్కూల్కి వెళ్ళి కొత్త వృత్తిని నేర్చుకోవడం నాకు ఇష్టం లేదు. నా జీవితం పెరిగినప్పుడల్లా ఆ పెరిగింది చాలా వరకు పన్నులకే పోతుంది. నేను చాలా కష్టపడి పని చేస్తున్నాను, కానీ కంపెనీ యజమానులే ధనవంతులైపోతున్నారు. నేను కష్టపడి పని చేస్తున్నాను, కానీ ఆర్థికంగా ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఇక రిటైర్మెంట్ గురించి ఆలోచించడం మొదలు పెట్టాలి. సాంకేతిక పరిజ్ఞానమో లేదా యువకులైన పని వాళ్ళు రావడం వల్ల నాలాంటి వాళ్ళు పనికి రాకుండా పోతారేమో అనే భయం. నేను ఇంకా కష్టపడి పని చేయలేను, నా మీద వయోభారం పడుతుంది. నేను దంత వైద్యుని అవుదామని డెంటల్ స్కూల్కి వెళ్ళాను, ఇకపై దంత వైద్యుని అవుదామని లేదు. సో ఇలాంటి క్వశ్చన్స్ మీకు లేదా ఇలాంటి ఆలోచనలు మీకు ఒకవేళ వస్తే చెప్తాను చూడండి సార్. నేను ఏదో ఒకటి భిన్నంగా చేయాలని కొత్త వాళ్ళని కలుసుకున్నాను, కానీ అవకాశం చూడండి. మీకు ఇప్పుడు ఎప్పుడైతే మీరు అంటే ఫర్ సపోజ్ ఇక్కడ ఒక స్టేట్మెంట్ మీకు ఇస్తున్నానండి. అలాంటి ఆశయం లేని వాళ్ళు, ఏది సాధించలేని వాళ్ళని కలుసుకోవడంలో ఖచ్చితంగా మీ సమయాన్ని వృధా చేసుకుంటారు. డెఫినెట్ గా వాళ్ళు కలిసినందుకు చిరగ్గా ఉంటుంది. ఊరికే కష్టపడి పనిచేయడం మాత్రమే తెలిసిన వాళ్ళకు కలుసుకోవడం వల్ల ఏం ప్రయోజనం ఉండదు, టైం వృధా చేసుకోవడం తప్ప. సో వాళ్ళతో ఏం చేస్తారంటే, వాళ్ళు పూర్తిగా కేవలం సరిగ్గా సరిపడే జీతం ఇచ్చే కంపెనీలో పనిచేస్తుంటారు. ఎందుకు ఆ కంపెనీలు అలా చేస్తాయంటే, ఇలా చేస్తేనే వీళ్ళు ఉద్యోగం వదిలి వెళ్ళలేరు.
సో ప్రతి ఒక్కరు కూడాను మీ లక్ష్యాల్ని, మీ గోల్ని బిజినెస్ చేద్దామనే ఆలోచన ఉన్నతో వాళ్ళతో పంచుకోండి సార్, చాలా చక్కగా ఉంటుంది. సో దీనిలో ఏ క్వాడ్రంట్ లో ఉన్నారో మనం చూసుకుందామండి. ఈ అంటే ఎంప్లాయీస్, యు హ్యావ్ ఎ జాబ్, అంటే మీకు పూర్తిగా వీళ్ళ యొక్క పూర్తి విషయాలు మీకు చెప్తాను. అండ్ ఎస్ అంటే సెల్ఫ్ ఎంప్లాయీస్, అంటే వీళ్ళు చిన్న చిన్న లాయర్లు, డాక్టర్లు, రియల్ ఎస్టేట్ ఏజెంట్లు, స్పెషలిస్టు, ఇలాంటి వాళ్ళందరూ వస్తారండి. ఎంప్లాయీస్ అంటే ఒక వ్యవస్థలో కానీ ఒక వ్యక్తి దగ్గర కానీ పనిచేస్తున్న వ్యక్తులు ఎంప్లాయీస్. అంటే వీళ్ళు పనిచేస్తున్న పనికి పారితోషికం తీసుకుంటారు, అదే దాన్ని ఆదాయం అంటారు, శాలరీ అంటారు. అండ్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటే కొంచెం వీళ్ళ లక్షణాలు వేరేగా ఉంటాయండి. సో అలానే బిజినెస్ మ్యాన్ అంటే పెద్ద బిజినెస్, ఒక 500 మంది అయినా సరే కనీసం ఒక ఉద్యోగస్తులు వాళ్ళ దగ్గర ఉంటారు. పెట్టుబడిదారులు ఇన్వెస్ట్మెంటర్లు అంటే చాలా ఇన్వెస్ట్ చేస్తారు ఎక్కడైనా, డబ్బుకి డబ్బు షూరిటీ ఉంటుంది అనమాట. సార్ ఒక్క నిమిషం, మీకు డిస్టర్బెన్స్ ఏమైనా వస్తుందేమో. లేదండి, క్లియర్ గా ఉన్నాయి. ఓకే 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 సార్, థ్యాంక్ యూ సార్. అంటే వేరే దగ్గర ఏదో సౌండ్ వస్తుంది. ఓకే సార్, ఇప్పుడు పూర్తిగా ఈ ఎంప్లాయీస్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయో చెప్దాం చూడండి. అతను ఎంప్లాయ్ అనడానికి ఇప్పుడు సుందర్ పిచై ఎంప్లాయా, ఇన్వెస్టరా, బిజినెస్ మ్యానా, స్మాల్ అదే సెల్ఫ్ ఎంప్లాయ్, ఎవరైనా కామెంట్ లో పెట్టండి. సుందర్ పిచై అంటే సిఇఓ అండి గూగుల్. అతను ఎంప్లాయినా, సెల్ఫ్ ఎంప్లాయినా, బిజినెస్ మ్యానా అంటే చాలా మంది బిజినెస్ మ్యాన్ ఇన్వెస్టర్ అనుకుంటారు. కాదండి, అతను ఎంప్లాయ్. ఎందుకోసం అంటే అతను ఒక హోదా, ఏదైనా జాబ్ కోసం భద్రత, సురక్షితమైన జాబ్ కోసం ఉంటారు వీళ్ళు. అతను అధ్యక్షుడు అవ్వచ్చు, అక్కడ పనిచేసే చిన్న క్లర్క్ అవ్వచ్చు, అనవసరం. ఎవరో ఒక సంస్థ దగ్గర పనిచేస్తారు, ఆ సంస్థను నడిపే వ్యక్తి దగ్గర తను పనిచేస్తున్న పని గంటలు తీసుకోవడం, ఎంత శాలరీని తీసుకుంటారు. సో ఎంప్లాయ్ మైండ్ సెట్ ఉండే వాళ్ళు ఎక్కువగా దేనికి ప్రయారిటీ ఇస్తారు అంటే, వాళ్ళ ఆలోచనలు ఎలా ఉంటాయంటే నాకు కొంచెం భద్రత కావాలి, సురక్షితమైన డబ్బు కావాలి అనే ఆలోచనలతో ఉంటారు. ఓవర్ టైం చేస్తే ఎంత లాభం వస్తుందో, ఓటీ గట్ట చేస్తే ఎలా ఉంటుందో, ఓడీలు గట్ట చేస్తే అని ఆలోచిస్తుంటారు. జీవితంలో ఉండే సెలవులు జీతంతో, అంటే నాకు సెలవులు ఉన్నాయి కానీ జీతంతో పెయిడ్ సెలవులు ఎన్ని ఉన్నాయని ఎక్కువగా తప్పన పెడుతుంటారు. అదే పద్ధతి అలాంటి మాటలు ఆడుతుంటారు. ఎక్కువగా ఇంపార్టెన్స్ భద్రతకి ముఖ్యంగా ఇస్తారు. భద్రతే ముఖ్యం అనే భ్రమలో ఉంటారు. నాకు ఇలా చేసుకుంటే ఇలా డబ్బులు వస్తుంది. ఓకేనండి. సో వీళ్ళు ఎంప్లాయీస్. మరి సెల్ఫ్ ఎంప్లాయీస్ అన్నది ఎలా ఉంటారు అంటే, వీళ్ళందరూ కూడా స్వేచ్ఛకి, స్వాతంత్రానికి పెద్దపీట వేస్తారండి. ఏదైనా చేసేయాలనుకుంటారు. తన క్షేత్రంలో విశిష్టమైన వాడిగా ఉండాలని, అంటే తనే తన రంగంలో తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తనే ఒక తెలివైన వాడిగా ఉండాలని, చిన్న బృందంలో ఒక తెలివైన వ్యక్తిగా ఉంటాడండి. డాక్టర్స్, లాయర్స్ వీళ్ళందరూ. ఎందుకోసం అంటే డాక్టర్స్, లాయర్స్ తనదైన రంగంలో తను ఒక ఇది చేసుకుంటారండి. వీళ్ళని సెల్ఫ్ ఎంప్లాయిడ్ అంటారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు. సో జాబ్ వదిలి సొంత వ్యాపారంపై దృష్టి పెడతారు. వీళ్ళు మెల్లగా ఎంప్లాయీ స్టేజ్ నుండి సెల్ఫ్ ఎంప్లాయీగా మారడానికి ట్రై చేస్తుంటారు అని అర్థం. అండ్ వీళ్ళు ఆదాయం కమిషన్స్ లేదా టైం బట్టి వసూలు చేస్తుంటారు. వీళ్ళు ఎలా ఉంటారంటే, ఇగో నేను ఈ కొండ ధరలో నాకు 6% కమిషన్ ఇవ్వాలి, నేను ఈ గంట పని చేస్తాను, గంటకు నేను ఒక 100 రూపాయలు ఎక్స్ట్రా తీసుకుంటాను, నా ఫీజు అసలు ధర మీద ఇంకో 10% ఎక్కువ ఉంటుంది. వీళ్ళ మాటలన్నీ ఇలా ఉంటాయండి. నేను స్వయంగా చేయాలి, ఇంకెవరితో సంబంధం లేదు, ఒక్కొక్కరి దగ్గర పని చేయకూడదు అనుకుంటారండి. సో వీళ్ళు పని చేయకపోతే ఒక 3 నెలలు 6 నెలల వరకు డబ్బు రావచ్చేమో కానీ ఆగిపోతుంది డబ్బు. ఎంప్లాయీస్ పని చేయకపోతే వెంటనే ఆగిపోతుంది. సెల్ఫ్ ఎంప్లాయీ పని చేయకపోతే 3 నెలలు 4 నెలల తర్వాత డబ్బు ఆగిపోతుంది. మనకి మానసిక విద్య, భావోద్రేకపరమైన విద్య ఎంప్లాయీగా, సెల్ఫ్ ఎంప్లాయీగా మనం తయారవుతుంది. మన దురదృష్టం ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్. మరి బిజినెస్ అంటే ఏంటండి అంటే, సాధారణ స్థాయి నుండి, ఏమీ లేని స్థాయి నుండి ఒక గొప్ప ఆర్థికవేత్తగా మారే వ్యక్తి కష్ట నష్టాలు భరిస్తారు, మంచి మంచి వ్యూహాలు పన్నుతారు. ఇలాంటి సెల్ఫ్ ఎంప్లాయీస్ లాంటి తెలివైన వ్యక్తులు తన దగ్గర ఉండాలని కోరుకుంటారు. ఒక 500 మందికైనా మినిమం ఉపాధి కల్పిస్తూ, తిను బిజినెస్ ఆగినా అంటే మీన్స్ ఇతను ఉండడా లేకపోయినా తనకి ఇన్కమ్ వస్తుంటది లాంగ్ టర్మ్. ఎందుకంటే అది ఒక వ్యాపార వ్యవస్థ, తను ఉండాల్సిన అవసరం లేదు. శక్తివంతమైన జీవిత ధ్యేయం వీళ్ళకి ఉంటుంది. ఉన్నత స్థాయి బృంద సమిష్టికి విలువ ఇస్తారు. అంటే మీరు టీం వర్క్, టీంతో ఉండాలని చూస్తారు. తన బృందంలో ఈ తెలివైన వాళ్ళందరూ రావాలనుకుంటారు. ఇప్పుడు సెల్ఫ్ ఎంప్లాయీలకి, బిజినెస్ మ్యాన్ కి కొంచెం రిలేషన్ ఉంటుంది. అంటే బిజినెస్ మ్యాన్ దగ్గర ఎక్కువ మంది సెల్ఫ్ ఎంప్లాయీలు ఉండొచ్చు. అంటే అలాంటి తెలివైన వ్యక్తిని తను పెట్టుకుంటాడు. అలానే
తన రంగంలో విశిష్ట వ్యక్తులు ఎక్కువ మంది చేరాలనుకుంటాడు. తనకంటే ఎక్కువ తెలివైన వ్యక్తులు తన చుట్టూ ఉండాలని కోరుకుంటాడు బిజినెస్ మ్యాన్. నిజమైన వీక్ క్వాడ్రంట్ తన బిజినెస్ వదిలేసినా వచ్చే ఆదాయం వస్తుందండి. సో మీరు ఒకసారి ఊహించుకోండి, మీరు ఎంప్లాయ్లో ఉన్నారా, సెల్ఫ్ ఎంప్లాయ్లో ఉన్నారా, బిజినెస్ మ్యాన్లో ఉన్నారా? మీరు ఎంప్లాయ్ అయితే ఈ అని టైప్ చేయండి, సెల్ఫ్ ఎంప్లాయ్ అయితే టైప్ చేయండి, బిజినెస్ మ్యాన్ అయితే బి అని టైప్ చేయండి. బిజినెస్ మ్యాన్కి ఉండాల్సిన లక్షణాలన్నీ మీరు నేర్చుకోవాలి. సో ఈ పని మానేస్తే ఆదాయం నాకు రావడం కొనసాగుతుంది అన్నది ఒకసారి చూసుకోండి. ఫర్ సపోజ్ మీరు ఇప్పుడు చేస్తున్న పని మానేస్తే మీకు ఆదాయం రెగ్యులర్ గా వస్తుందా? ఎంతవరకు వస్తుంది? 6 నెలల. 6 నెలల కంటే తక్కువ టైం వస్తే మీరు అసలు బిజినెస్ మ్యాన్ లో ఉన్నట్టు కాదు, సెల్ఫ్ ఎంప్లాయ్ అయ్యి ఉంటారు. సో ఏం పని చేయకపోయినా డబ్బులు రావడం అనేది ఇన్వెస్టర్ చేస్తారండి. ఈ బిజినెస్ మ్యాన్ కి ఇన్వెస్టర్ ఉన్న తేడా ఏంటంటే, ఇన్వెస్టర్ బిజినెస్ మ్యాన్ ని యూజ్ చేసుకుంటాడు. అంటే ఆర్థిక స్వేచ్ఛకు విలువిస్తారు. చూడండి, ఎంప్లాయ్ దేనికి విలువిచ్చాడు? భద్రతకి విలువిచ్చాడండి. సెల్ఫ్ ఎంప్లాయీ స్వేచ్ఛకు విలువిచ్చాడు. బిజినెస్ మ్యాన్ పూర్తిగా తను ఒక మంచి అంటే తనదైన రంగంలో అంటే తన విశిష్ట అంటే ఈ సెల్ఫ్ ఎంప్లాయ్ తన గ్రూప్ లోనే గొప్పడుగా ఉంటాడు, తన ప్రాంతంలోనే గొప్పడుగా ఉంటాడు. బిజినెస్ మ్యాన్ మొత్తం ఆ రంగానికి, ఫర్ సపోజ్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది, ఆ మ్యానుఫ్యాక్చరింగ్ రంగానికి తను పెద్దగా ఉండాలనుకుంటాడు బిజినెస్ మ్యాన్. తన ఆలోచనలు, తన డ్రీమ్స్ వేరే ఉంటాయి. అంటే తన దగ్గర తనకంటే తెలివైన వాళ్ళని పెట్టుకుంటాడు. సో ఈక్వల్ టు శ్రీకరాయల్ బిజినెస్ అన్నది బిజినెస్ 500 మంది 1000 మంది మన దగ్గర శాలరీ తీసుకోకుండా అలాంటి తెలివైన వ్యక్తుల్ని మన దగ్గర పెట్టుకోవచ్చు. మనం ఆగిన వర్క్ జాబ్ ఆగదు. అంటే దీని యొక్క గొప్పతనం తెలుసుకోండి. ఇన్వెస్టర్ గా మనం మారాలి కూడా. ఇక్కడ వీడి అందరి ఒక్కొక్క దానికి సంబంధం కూడా నేను చెప్తానండి. ఈ ఇన్వెస్టర్ అనే వ్యక్తి ఆర్థిక స్వేచ్ఛకు విలువిస్తారు. తను పని చేయడం కంటే తన డబ్బు పని చేయడాన్ని ఇష్టపడతాడు. అంటే ఇప్పుడు ఎంప్లాయీ, సెల్ఫ్ ఎంప్లాయీ తను పని చేస్తూ డబ్బులు సంపాదించుకుంటారండి. బిజినెస్ కొంతమంది చేత పని చేస్తూ డబ్బులు సంపాదించుకుంటారు. సో ఎవరైతే ఉన్నారో ఇన్వెస్టర్ అన్నది డబ్బే తనకు పని చేసేలా చేస్తాడు. అంటే ఇన్వెస్ట్ చేస్తాడు, దట్స్ ఆల్, అంతే. సో ఇక్కడ నేను చెప్పేదంతా ఇదే సార్. ఇన్వెస్టర్ మేక్స్ మనీ వర్క్స్ ఫర్ యూ, బిజినెస్ మ్యాన్ పీపుల్ వర్క్స్ ఫర్ యూ, సెల్ఫ్ ఎంప్లాయ్ వర్క్స్ హిమ్సెల్ఫ్ ఫర్ హిమ్, ఎంప్లాయ్ ఇంకొకరి కోసం పనిచేస్తారు. క్లియర్? అండ్ ఇక్కడ పూర్తిగా పెట్టుబడిదారులు ఇలా ఉంటే నా ఆస్తుల నుండి 20% రాబడి వస్తుంది అంటే ఇతను ఏం చేసినా అనవసరం, డబ్బులు వస్తూనే ఉంటది. పాసివ్ ఇన్కమ్ ఇన్వెస్టర్. ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఇన్వెస్టర్ గా మారడానికి, బిజినెస్ మ్యాన్ గా మారడానికి మీకు చెప్పానండి, ఎడమ నుండి కుడికి మారడానికి ట్రై చేయండి. డెఫినెట్ గా అవకాశాలు ఉన్నాయి. మనం ఇప్పుడు శ్రీకార్యల్ బిజినెస్ లో ఉన్న ప్రతి ఒక్కరు ఒక బిజినెస్ మ్యాన్ వితౌట్ ఇన్వెస్ట్మెంట్. బిజినెస్ మ్యాన్ కు ఉండాల్సిన అన్ని లక్షణాలు మనకు ఉండాలి. తెలివైన వ్యక్తులు మన దగ్గర ఉండాలి. మన కళల గురించి అన్నిటి గురించి బిజినెస్ మ్యాన్ కి ఎక్స్ప్లెయిన్ చేయాలి. వాళ్ళతోనే నడవాలి. ఈ ప్రపంచంలో మీకు ముందే చెప్పాను, ఎంప్లాయీస్, సెల్ఫ్ ఎంప్లాయీస్ దగ్గర మన గోడు వెలువరుచుకోవడం వల్ల ఏ మాత్రం ప్రయోజనం లేదు. దురదృష్టం కొలితే మన చుట్టుపక్కల అలాంటి వాళ్ళే ఉన్నారు. ఖచ్చితంగా బిజినెస్ చేయాలి, నేను ఏదో సాధించాలనే వ్యక్తి గురించి ఈ ఈబిఎస్ లో మీరు ఎందుకు ఉంటున్నారు, ఏ టైంలో ఉంటున్నారు, ఎలా ఉండాలనుకుంటున్నారని చూడండి. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ చేసే అవకాశాలు ఉంటే ఒడిసి పట్టుకోండి. ఒక మంచి ఆర్థిక విద్యావేత్తతో మంచి స్థాయికి వెళ్తూ ఇన్వెస్టర్ గా మారదాం. ఆ ఇన్వెస్టర్ గా ఎలా మారాలి? ఒక్కొక్కరు ఎలా ఉంటారంటే, ఇక్కడ ఎంప్లాయీని సెల్ఫ్ ఎంప్లాయ్ యూజ్ చేసుకుంటాడు, బిజినెస్ మ్యాన్ యూజ్ చేసుకుంటాడు, ఇన్వెస్టర్ కూడా యూజ్ చేసుకుంటాడండి. అదే సెల్ఫ్ ఎంప్లాయీని యూజ్ చేసుకుంటాడు కానీ బిజినెస్ మ్యాన్ యూజ్ చేసుకోలేడు. ఇప్పుడు బిజినెస్ మ్యాన్ సెల్ఫ్ ఎంప్లాయీని ఇన్వెస్ట్ మ్యాన్ ని కూడా అదే ఎంప్లాయీని కూడా యూజ్ చేసుకుంటాడండి. ఇన్వెస్టర్ బిజినెస్ మ్యాన్ యూజ్ చేసుకుంటాడు, ఎందుకంటే బిజినెస్ మ్యాన్ దగ్గర ఇన్వెస్ట్ చేస్తుంటాడు. సో ఈ విధంగా ఈ రిలేషన్ ముందు ఉంటుందండి. మనం ఏ స్థాయిలో ఉందాం అన్నదాన్ని బట్టి మన కుటుంబం అంతా కూడా ఆధారపడి ఉంటుంది. ఈ వాటి ప్రపంచంలో మనందరం కూడా పెట్టుబడిదారులు కావాల్సిందే. బట్ స్కూల్స్ అవి బోధించవండి. ఈ ట్రేడింగ్ ఇవన్నీ జూదాలండి. జూదాలు ఆర్థిక విద్య కాదు. ప్రతి ఒక్కరు గమనించుకోండి సార్. మరి ఇదంతా మారాలంటే ఏం చేయాలండి అంటే, ఈ నుండి ఎస్కి రావాలి, ఎస్ నుండి బికి రావాలి, బి నుండి ఐ రావాలంటే ఖచ్చితంగా మన ఆలోచన విధానంలోని మన విలువల్లో మార్పు రావాలి. ఇప్పుడు నేను చెప్పేదంతా విలువ ఏంటి? ఎంప్లాయీస్కి ఏంటి విలువ? భద్రతని విలువిస్తున్నాడు ఆయన. సెల్ఫ్ ఎంప్లాయ్ స్వేచ్ఛకు విలువిస్తున్నాడు. కానీ కొంతవరకే. బిజినెస్ మ్యాన్ పూర్తిగా తన రంగంలోనే విశిష్టమైన వ్యక్తిగా మారాలనుకున్నాడు. ఇన్వెస్టర్ల ఆర్థిక స్వేచ్ఛ కోసం విలువిస్తున్నాడు. సో ఆలోచన మారాల్సిందే, విలువలు మారాల్సిందే. అప్పుడు మాత్రమే ఈ స్థాయి నుండి ఈ స్థాయికి మనం వెళ్తుంటాం. ఇది చాలా మందికి తెలియదండి. మనలో ఎంతమంది ఏ స్థాయి నుండి ఏ స్థాయికి వెళ్దాం అనుకున్నారో కామెంట్ బాక్స్ లో చెప్పండి. చాలా మంది ఈఎస్ లోనే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఈఎస్ లోనే, ఈ క్వాడ్రంట్ లోనే చాలా టైం గడిపేస్తారండి. మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ దృష్టం కొద్ది అలాగే ఉంటారు. సో మన ముందు ఇప్పుడు ఏం అవ్వాలి అనేది క్లుప్తంగా చక్కగా ఉందండి. ఏం అవితే మనకు బాగుంటది, మన భవిష్యత్తు బాగుంటది అన్నది మీకు మీ విద్యగా తెలిసింది. స్కూల్లో మీకు ఎప్పుడు కూడా భద్రత, ఉద్యోగం వాటి వల్ల ఉంటుందండి. దానివల్ల స్కూల్కి వెళ్ళి ఆ చదువులు నేర్చుకొని దాని ప్రకారమే విన్న మైండ్ సెట్ తో ఉన్న వాళ్ళందరూ కూడా ఈలో
అంటే ఎంప్లాయీగా మిగిలిపోతారు. అలా కాకుండా ధనవంతులు కావాలంటే మనకి కొంతమంది సలహా ఇస్తారు, నువ్వు డాక్టర్ అవ్వు, లాయర్ అవ్వు అంటారు. వీళ్ళు ఎస్ లో ఉండిపోతారండి. సో కొంతమంది మాత్రమే, కొన్ని బుక్స్ మాత్రమే, కొందరు రాఘవరావు గారు లాంటి, కటకం శ్రీనివాస్ గారు లాంటి, ఒక త్రిమూర్తులు గారు లాంటి ద గ్రేటెస్ట్ మెంటర్స్ మాత్రమే మీరు బిజినెస్ చేయండి, మీకు సహకరిస్తాము. సో మీరు ఖచ్చితంగా మీరు మీ తలరాతను మార్చుకుంటూ వేలాది మంది తలరాతను మార్చుకోండి. ఇలాంటి మంచి ఆర్థిక జ్ఞానాన్ని మనకి ఇస్తున్నారండి. సో మనల్ని పెట్టుబడిదారులుగా మారాలి, వ్యాపారవేత్తలుగా మారాలి. మనలో ఉన్న వ్యాపారవేత్త బహిర్గతం కాగాలి ఈ భౌతిక విద్య ద్వారా. కొన్ని కోట్ల రూపాయల కోసం జీవితాంతం కష్టపడడం ఇష్టం ఉండకూడదు. డబ్బు సంపాదించి పెట్టాలి. సో మీరు బిజినెస్ లో కానీ ఇన్వెస్టర్లు కానీ ఉన్నప్పుడు అలాంటి స్నేహితులు వాటిని డిస్కస్ చేయండి. లో మీకు చెప్పాను కదండి, ఎంప్లాయీ సెల్ఫ్ ఎంప్లాయీ దగ్గర రిస్క్ చేయొద్దు. వాళ్ళ దగ్గర ఈ సినిమాలు చిత్రాల గురించి మాట్లాడండి, హ్యాపీగా ఉంటుంది. సో మీరు ఆలోచించుకోండి, ఉద్యోగంగా మిగిలిపోవాలా, వ్యాపారవేత్తగా మారాలా? ఇంత గొప్ప సిస్టమ్ మన దగ్గర ఉంది. ఉద్యోగంగా మిగిలిపోతాను, జీవితాంతం మన పిల్లలు, తల్లిదండ్రులు అందరూ కూడా మనమే ఉండిపోతాం అంటే అలాగే ఉంటాము. మన ఆలోచనలు మారాలి, విలువలు మారాలి. విలువలు మార్చండి. ఎప్పుడు భద్రతా భావంతో ఉండండి. భద్రత ఏం భద్రత అండి? భద్రత అనేది ఒక భ్రమ. ఒక మంచి ఇంట్లో ఉన్నాను, పటిష్టంగా ఉందంటే తుఫాన్ వస్తే ఏం భద్రత ఉందండి? లేదా సునామీ వస్తే ఏం భద్రత ఉందండి? భద్రత అనేది ఒక భ్రమ. ఖచ్చితంగా రిస్క్ తీసుకోవాలి అండ్ ముందుకు వెళ్ళాలి, గుణపాఠాలు నేర్చుకోవాలి. అప్పుడే మనం ఇంప్రూవ్ అవుతాము, గొంగళపురం నుండి సీతాకోక స్థితిలోకి వెళ్తాము. సో మీకు చాలా మంది ఈఎస్ మధ్య తిరుగుతూ భారీగా ఆలోచించడం లేదండి. సో అవకాశాలు, వాస్తవ పరిణామాన్ని మనం అర్థం చేసుకోవాలి. చాలా అవకాశాలు ఇక్కడ ఉన్నాయి. సో చాలా మంది డబ్బులు కావాలంటుంది కానీ టైం ఇన్వెస్ట్ చేయరండి. టైం ఇన్వెస్ట్ చేయండి, విద్య కోసం టైం ఇన్వెస్ట్ చేయండి అండి. ఇక్కడ మీకు చెప్తున్నాను, 5 సంవత్సరాల ప్రణాళిక. నేర్చుకోవడం అన్నది ఒక భౌతిక ప్రక్రియ. సైకిల్ ఎలాగైతే చెప్తే నేర్చుకోలేరండి, నేర్చుకోవాలి, దానికి ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడైనా నేర్చుకోవడం 5 సంవత్సరాల ప్రక్రియ మీరు చేయండి. దాని భౌతిక ప్రక్రియ కాలం ఎక్కువ, మనకి ఖచ్చితంగా మంచి విద్యను నేర్పుతుంది, శాశ్వతం. మీరు ఒక్కసారి చెప్పారు ఇలా నేర్చుకోవాలని, సైకిల్ విన్నారు కానీ నేర్చుకోలేరు, ప్రాక్టీస్ చేశారు. వన్స్ ఒక్కసారి పూర్తిగా ప్రాక్టీస్ చేసి సైకిల్ తొక్కడం వస్తే జీవితంలో మనం మర్చిపోలేరు. కానీ కొన్ని మర్చిపోయినవి ఉంటాయండి. అది ఏంటంటే దీనిలో ఉన్న వాళ్ళు ఇలాంటి మర్చిపోవడాలనే సుఖం, కంఫర్ట్ జోన్ లో ఉంటూ మరి పైకి ఎదగలేరు. వాళ్ళ విద్య, వాళ్ళ మైండ్ సెట్, ఆలోచనలు అన్ని కూడా కంఫర్ట్ జోన్ లోనే ఉంటాయి. రిస్క్, భయము, అపజయ భయము ఇలాంటి వాటిలో ఉండిపోతారు. వద్దు, జీవితంలో చాలా అవకాశాలు ఉన్నాయి. మన కళ్ళ ముందే మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చక్కగా తిరుగుతుంటారండి. చక్కని స్థాయిలో బెంజ్ కార్లో తిరుగుతుంటారు. అలా అని కాకుండా మనం చాలా మందితో డబ్బుతో పనిచేస్తే మన పిల్లల కోసం, మన తల్లిదండ్రుల కోసం మనం ఫుల్ టైం ని కేటాయించవచ్చు, విదేశాలు తిరిగి రావచ్చు, మన ప్రపంచ జ్ఞానాన్ని సంపాదించుకోవచ్చు, మనకు నచ్చిన విధంగా మనం అనుభవించవచ్చు. సో చాలా మందికి ఒక రోల్ మోడల్ గా ఉండొచ్చు. సో డెఫినెట్ గా మనం ఖచ్చితంగా మారగలమండి. సో చాలా చక్కగా మనం ఈ విద్యను నేర్చుకున్నాము. సో మనం ఎలా ఉండాలి అన్నది చెప్తాను చూడండి సార్. కొన్ని రూల్స్ విమానంలో కూడా, ఫర్ సపోజ్ విమానం నేర్చుకునేటప్పుడు పైలట్ చాలా కంగారు పడతాడండి. వన్స్ ట్రైనింగ్ అయిన తర్వాత తను విమానంలో కూడా ఇంట్లో ఉన్నంత ప్రశాంతంగా ఉండగలుగుతాడు. బికాజ్ ఆఫ్ ట్రైనింగ్, బికాజ్ ఆఫ్ లెర్నింగ్. మనకు కూడా అంతే, ఎలాంటి సిచ్యువేషన్ ఉన్న మైండ్ ని అద్భుతంగా మార్చుకోగలిగే విద్యను మనం నేర్చుకోవాలి. ఆ విద్య ద్వారా మనం ప్రశాంతంగా ఉండాలి ఎలాంటి సిచ్యువేషన్ లోనైనా. ఒక పైలట్ ఎలాగైతే ఇంట్లో ఉన్నట్టే ఒక పైలట్ లో ఉంటాడో ఖచ్చితంగా మనము అలాగే ఉండాలి. అంతేగాని భద్రతా సదుపాయాల మీద ఉండకుండా చైతన్యంతో మనం ముందుకు వెళ్ళాలి. బిజినెస్ మ్యాన్లుగా మారాలి, ఇన్వెస్టర్లుగా మారాలండి. సో ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు చెప్పేవన్నీ కూడా ఈ ఫిగర్ లో మీకు కనబడుతుంది. చాలా మంది కూడాను ఇలా ఉంటారు, అంటే 100% ఇన్ వన్, అంటే ఒక గంట పని చేస్తున్నారు, 100% ఇన్కమ్ వస్తుంది. యువర్ జాబ్ ఇంటూ యువర్ ఇన్కమ్. కీ రోల్ లాగా వాళ్ళు చెప్పినట్టు మనం చేయాలండి. నో లెవరేజ్, టైం లెవరేజ్ కానీ మనీ లెవరేజ్ కానీ ఇక్కడ ఉండదు. మీ గంటలకి ఇంత పని వచ్చేస్తుంది. మీకు ఆ లక్షణాలు ఉన్న వ్యక్తి అలాగే ఉంటాడండి. జాబ్ అనే వ్యక్తి ఖచ్చితంగా ఇక్కడ కూడా లివరేజ్ ఉండదు. మీరు ఎంత పని చేస్తే అంత డబ్బులు ఆగితే అక్కడ ఆగిపోయినట్టే. ఒక బిజినెస్ లో మాత్రం మీకు పని గంటలు పెరుగుతాయి, ఎందుకంటే పీపుల్ మీకోసం వర్క్ చేస్తారు. చూడండి, బిజినెస్ మ్యాన్ కి పీపుల్ వర్క్ చేస్తారు, ఇన్వెస్టర్ కి డబ్బు పని చేస్తుంది. సో ఇన్వెస్టర్ గా మారడం మంచిదే. ముందుగా మనం ఇప్పుడు బిజినెస్ లో ఉన్నాం, ఈ బిజినెస్ లో పీపుల్ వర్క్, వాళ్ళకి మంచి సహకారాలు అందించండి. వాళ్ళు ఒక బిజినెస్ మ్యాన్ గా మారుతూ వాళ్ళు ఇన్వెస్టర్ గా మారడానికి ట్రై చేయండి. అలా మనం ఎదుగుతూ వాళ్ళని ఎదగించవచ్చు. దీనివల్ల నెట్వర్క్ పీపుల్ ఈక్వల్ టు టైం, ఇక్కడ పాసివ్ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. మీరు కొన్ని సంవత్సరాలు పని చేయకపోయినా, అంటే మీన్స్ బిజినెస్ చేయకపోయినా వీళ్ళు పని చేయడం వల్ల డబ్బులు వస్తాయండి. అండ్ మనీ వర్క్స్ ఫర్ యూ ఇన్ ద ఇన్వెస్టర్స్. మీరు ఒక ₹1,00,00,000 ఒక బంగ్లా మీద పెట్టారు, ₹1,00,000 నెలలో వస్తుంది. వండర్ఫుల్. మీ కుటుంబానికి పెద్ద ఆస్తి మీకు ఇప్పుడున్న పాసివ్ ఇన్కమ్. సో ఖచ్చితంగా మీరు ఈ మెయిన్ డిఫరెన్స్ ని అర్థం చేసుకోండి.
సో బిజినెస్ ఓనర్ గా మారడానికి ట్రై చేయండి. మొదటిగా వాట్ ఆర్ ద 6 lessons ఇన్ రిచ్ డాడ్ పూర్ డాడ్? ఇప్పటి వరకు మనం తెలుసుకుంది 6 lessons అండి. ఫస్ట్ రిచ్ డాడ్ పూర్ డాడ్ లెసన్స్ ఏంటంటే, ద రిచ్ డోంట్ వర్క్ ఫర్ మనీ. ఎప్పటికి కూడా రిచ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు, రిచ్ ఆలోచనలు, ఆ భావాలు ఉన్న వాళ్ళు ఎప్పుడు మనీ కోసం వర్క్ చేయరు. టీచ్ ఫైనాన్షియల్ లిటరసీ అండ్ మైండ్ యువర్ బిజినెస్. మీరు మీ సొంత బిజినెస్ చేసుకోండి, ఎవరి కోసమో పని చేయొద్దు. ద హిస్టరీ ఆఫ్ ట్యాక్సెస్ అండ్ ద పవర్ ఆఫ్ కార్పొరేషన్స్. మీరు బయట ఉన్న మీరు ఎంత గాడి చక్ర చేసినా అది ట్యాక్స్లకు వెళ్ళిపోతుంది. ద రిచ్ ఇన్వెస్ట్ మనీని ఇన్వెస్ట్ చేస్తారు. మనకున్న అదృష్టం ఏంటంటే శ్రీకార్యంలో మన సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ కోట్ల రూపాయలు సంపాదించవచ్చు. వితౌట్ ఇన్వెస్ట్మెంట్ బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాం. వేలాది మందిని ఉద్యోగులుగా లేదా ఒక ఇన్వెస్టర్లుగా లేదా మన దగ్గర బిజినెస్ ఓనర్స్ గా మనం తీసుకురావచ్చు. ఓకే సార్. సో వర్క్ టు లెర్న్, డోంట్ వర్క్ ఫర్ మనీ. మీరు ఎప్పుడైనా పని చేశారంటే అది లెర్నింగ్ చేయడం కోసమే, అంతేగాని డబ్బు కోసం పని చేయొద్దు. సో మైండ్ సెట్ మార్చుకుందాం సార్. అండ్ ప్రావర్టీ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, పూర్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అంటే, పూర్ మైండ్ సెట్ dilutes itself into thinking that it can do everything if it just works hard enough. Challenge yourself. Read essentialism. Just because something needs to be done doesn't mean you need to do it. The way of the essentialist isn't about getting more done in less time. So poor mindset ఎంతసేపు ఎవరికో నా కోసం ఎవడో పని చేయాలి, లేదనుకుంటే ఎవరో నాకు ఇస్తారు, లేదా అది చాలా కష్టం, ఇలాంటి మైండ్ సెట్ అంటే ఇది కాదు, ఎవరో చేయాలి ఇంతే, ఇలాంటి మైండ్ సెట్ తో ఉంటుంటారండి. మరి రిచ్ మైండ్ సెట్ ఎలా ఉంటారండి? రిచ్ మైండ్ సెట్ అంటే దాన్ని వెల్త్ మైండ్ సెట్ అనొచ్చండి. రిచ్ మైండ్ సెట్ సీక్స్ టు స్పెండ్ దేర్ టైమ్, రిసోర్సెస్ and energy on work that continues to pay off long after the effort has been invested. అంటే దేనికోసం పని చేస్తారంటే, డబ్బు కోసం పని చేయడం కోసం తన రిసోర్స్ అన్నిటిని కూడా ఒక స్థిరమైన ఒక ఆదాయం కోసం పనిచేస్తారండి, అంతేగాని ఆ రోజు గడవడం కోసం కాదు. రిచ్ మైండ్ సెట్ ఈజ్ ఆల్ అబౌట్ గెటింగ్ ఏ ఫ్లై వీల్ స్పెన్నింగ్, బిల్డింగ్ మొమెంటమ్, క్రియేటింగ్ సిస్టమ్ దట్ కంటిన్యూస్ టు జనరేట్ వాల్యూ ఆఫ్ దేర్ ఓన్. సో వాళ్ళ ఓన్ గా ఒక సిస్టమ్ క్రియేట్ చేసుకుంటారు, అది ఎప్పటికీ తన ధనవంతులుగానే ఉంచుతుంది. ఇది వెల్తీ మైండ్ సెట్. పూర్ మైండ్ సెట్ ఎప్పటికీ ఉండుకోండి, ఎవరో మనల్ని చూస్తారని చేయకండి. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు రండి, ఒక పూర్ ఎందుకు అలాగా పూర్ అవుతుంటాడు, ఒక రిచ్ ఎందుకు ఇంకా అలా రిచ్ అవుతుంటారు అన్నది దీని వల్ల తెలుస్తుందండి. ఈ గదుల్లో మనం ఏది నింపుతాం, దేని నుండి ఏది నింపుతాం అన్నదిని బట్టే మనం పూర్ అవుతామా, రిచ్ అవుతామా, ఒక మిడిల్ క్లాస్ మ్యాన్ గా ఉండామా అన్నది మనకు తెలుస్తుంది. క్లియర్ సార్? సో చాలా మందికి ఇన్కమ్ స్టేట్మెంట్ అండి ఇది. రిచ్ డాడ్ పూర్ డాడ్ లో అతను చెప్తాడు పూర్తిగా. అంటే మీరు ఇన్కమ్ బాక్స్ ని, ఒక జాబ్ హోల్డర్ ఉన్నాడు, ఇన్కమ్ బాక్స్ ని నింపుతాడు. దీన్ని డైరెక్ట్ గా లయబిలిటీస్ లోకి వెళ్ళి ఎక్స్పెన్సెస్ చేస్తే అతను మిడిల్ క్లాస్ మ్యాన్ గా మారుతాడు. లేదు, తన లయబిలిటీస్ అంటే ఒక వ్యక్తి 50,000 శాలరీ వస్తుందండి, వచ్చిన శాలరీని దాని జాబ్ ఇన్కమ్ కింద మారుతుంది. ఇన్కమ్ కింద డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 50,000లో ఒక కార్ కొనేసాడు, ఏసీ కొనేసాడు ఈఎంఐ ద్వారా, 50,000 30,000 పోతుంది, ఒక 20,000 ఉంటుంది, తిండికి అయిపోతుంది. ఇంకేం మిగులుతుంది? తనకి అసెట్స్ క్రియేట్ చేసుకోలేడు. తను ఎప్పుడు కూడా పని చేయాల్సిందే, పని చేస్తేనే డబ్బులు అరిగిపోతే మళ్ళీ పని చేస్తాడు. సో ఈ ఆర్థిక జ్ఞానం లేకపోవడం వల్ల అలా జరుగుతుంది. ఇదే 50,000 వచ్చే వ్యక్తి అసెట్ క్రియేట్ చేసుకుంటూ తన పని చేయకుండా డబ్బు ఎలా సంపాదించుకోగలిగాడు ఈ చివరిలో మీకు చెప్తారు. ఓకే, క్లియర్? అంటే మనం ఇన్కమ్ నుండి అసెట్స్ క్రియేట్ చేసుకుంటామా, ఎక్స్పెన్సెస్ లోకి వెళ్తామా, ఇన్కమ్ నుండి లయబిలిటీస్ లోకి వెళ్తే ఎక్స్పెన్సెస్ లోకి వెళ్దామా, లేదా ఇన్కమ్ నుండి లేదా లయబిలిటీస్ నుండి నేరుగా ఎక్స్పెన్సెస్ లోకి వెళ్దామా? ఏంటండి ఇది అంటే ముందు పూర్ తెలుసుకుందాం. పూర్ ఎలా ఉంటారంటే, లయబిలిటీస్ అంటే వాళ్ళు డబ్బు కోసం పని చేస్తుంటారు, ఆ పని కూడా సక్రమంగా చేయరు, మైండ్ సెట్ సరిగా ఉండదు, భయం ఆందోళన ఏది నమ్మరు, ఏది చేయరు. వీళ్ళకి సడన్ గా ఏదైనా హాస్పిటల్ ఖర్చులు కానీ ఏదైనా ఫంక్షన్స్ కావాల్సిన ఏదైనా వస్తే ఖచ్చితంగా అప్పు ఓడతారండి. అప్పోడి ఎక్స్పెన్సెస్ చేసేస్తారు. అంటే సంపాదించలేరు, అసెట్స్ క్రియేట్ చేయలేరు. ఈ డబ్బు ద్వారా ఎక్స్పెన్సెస్ చేయడం వల్ల ఆ డబ్బు పెరుగుతూనే ఉంటది. ఫర్ సపోజ్ 1,00,000 రూపాయలు అప్పు చేశారు, 2 రూపాయల వడ్డీ, 1,00,000 రూపాయల తర్వాత 2 రూపాయలు తన సంపాదనలో 2,000 ప్రతి నెల తగ్గిపోతున్నట్టే. సో తను ఇంకా కష్టపడాలి, తన పిల్లల్ని కష్టపరచాలి. ఇది పూర్ మైండ్ సెట్. ఎప్పుడు అప్పులు చేస్తూ దాన్ని ఎక్స్పెండ్ చేస్తారు, ఇన్కమ్ ని అసెట్ గా మార్చలేరు. సో ఈ విధంగా తన ట్యాక్స్, ఇన్సూరెన్స్, మెయింటెనెన్స్, యూటిలిటీస్ ఏదైతే చేస్తారో అది అప్పు చేసి చేస్తుంటారండి. ఈ మైండ్ సెట్ తో ఎంతమంది మన చుట్టుపక్కల ఉన్నారో చూసుకోండి, వాళ్ళందరూ పూర్ గానే ఉంటారు. ఎప్పటికీ ఇది చేయకూడదు. లాస్ట్ లో ఏం చేయాలో నేను చెప్తానండి. ఇది పూర్ మైండ్ సెట్ పీపుల్ యొక్క మెయిన్. ఇప్పుడు మిడిల్ క్లాస్ ఎలా ఉంటుంది, రిచ్ ఎలా ఉంటుందని చెప్తానండి. మిడిల్ క్లాస్కి ఏమొస్తుందంటే ఇన్కమ్ వస్తుంది. ఇన్కమ్ ఏం చేస్తారంటే లయబిలిటీస్, మళ్ళీ అది చాలదు వాళ్ళకి,
వాళ్ళ అవసరాలకి వాళ్ళ ఎక్స్పెన్సెస్ అంటే ఆదాయం కంటే వాళ్ళ డబ్బులు ఇప్పుడు పూర్కి కానీ మిడిల్ క్లాస్ కానీ ఇక్కడే తేడా అండి. పూర్కి అయితే పూర్తిగా వాళ్ళకి వస్తున్న ఆదాయం వేరు, వాళ్ళు చేస్తున్న ఖర్చులు వేరు. ఇక్కడ మిడిల్ క్లాస్ కొంత ఆదాయం వస్తుంది కానీ ఇంకా డబ్బు కావాలి వాళ్ళకి ఎక్స్పెన్సెస్. ఎందుకంటే వాళ్ళు 50,000 సంపాదిస్తే ఖర్చు 60,000 ఉంటుంది. 10,000కైనా అప్పు కొడతారు. దానివల్ల వాళ్ళు కూడా ఎప్పటికీ పని చేయాల్సిందే, డబ్బు కోసం పని చేయాల్సిందే, అదే మైండ్ సెట్ లో ఉంటారు. ఇక్కడ రిచ్ కి వచ్చేసరికి ఇన్కమ్ ని ముందుగా అసెట్ గా మార్చుకుంటారండి. ఇది ఎలా అవుతుంది, ఏం చేస్తారంటే మన ఊర్లో చాలా మంది తెలుసు, రాజస్థాన్ నుండి వచ్చి ఆంధ్రాలో చాలా మంది మార్వాడీస్ ఉంటారండి. అంటే ఒక వర్గం కాదు, ఏదో కాదు, అంటే ఎంత చక్కగా ఆలోచిస్తారో ఒకసారి చూస్తానండి. ఎప్పటికీ కూడా స్కూల్ విద్యకి వాళ్ళ వాల్యూ ఇవ్వరు, బిజినెస్ ఆర్థిక విద్యకి వాల్యూ ఇస్తారు. మన కళ్ళ ముందే ఒక వ్యక్తి వచ్చి కప్పులు కడుక్కుంటాడు, పానీపూరి బండో లేకపోతే ఏదో క్రీమ్ అంటాడు, అదంటాడు, ఇది అంటాడు, మిల్క్ అంటారు, మిల్క్ షేక్ అంటారు. సో తన ఏజ్ ఉన్న కుర్రాళ్ళు తన దగ్గరికి వచ్చి ఆ మిల్క్ షేక్ తాగుతారు లేదా పానీపూరి తింటారు. తను ఏ దీనికి నామోషి పడడు, సిగ్గుపడడు. మీకు ముందే చెప్పాను కదా, వెల్తీ పర్సన్స్ ఎప్పుడు కూడా ఎవరి దగ్గర సిగ్గుపడరు. కొత్తది చేసినా, నైపుణ్యం చేసినా వాళ్ళకి ఆ నాలెడ్జ్ ఉంటుంది. వాళ్ళ తల్లిదండ్రులు రిచ్ పర్సన్స్ ఎప్పుడు వాళ్ళ పిల్లలకి అదే నేర్పుతారండి. ఏం చేస్తాడంటే తన డబ్బు సంపాదన దృష్టి పెడతాడు, దుబారా చేయడు. వెంటనే ఏమవుతుందంటే కొంత 10 సంవత్సరాలు 6 సంవత్సరాలకి సపోజ్ ఇతను 3 సంవత్సరాలు స్టార్ట్ చేస్తే ఇతను 22 సంవత్సరాలకి ఒక మినిమం 1 crore ఎర్న్ చేస్తాడు. ఇదే వ్యాపారం ద్వారా వ్యాపారాన్ని ఇచ్చేసుకుంటే అప్పటి వరకు అదే వ్యాపారం, అదే చెట్టు అయినా నీడైనా ఏదైనా కష్టపడి పనిచేస్తుంటాడండి. తన ఈడు జోడు పిల్లలు వచ్చి తన దాకా సిగ్గుపడ్డండి. ఎవరైతే 22 సంవత్సరాలకి ఎడ్యుకేషన్ పూర్తి చేసుకొని స్కూల్ విద్య పేరు చేసుకున్న వ్యక్తికి, మీకు చెప్పానుగా, భయం, అభద్రతా భావం వీటితో ఉంటారు, వాళ్ళ మైండ్ సెట్ వేరేగా ఉంటుందని. ఇప్పుడు ఇతను ఏం చేస్తాడు, ₹1,00,00,000 ముందు 50 లక్షలు ఎక్కడో ఇన్వెస్ట్ చేసుకుంటాడు. దానివల్ల ఏమొస్తుంది, ₹2 వడ్డీ చూసుకున్నా అతనికి ₹1,00,000 నెల వస్తుంది. సో తను వేరే వ్యాపారంలో బతకాల్సిన అవసరం లేదు, తనకి ఆల్రెడీ ఇన్కమ్ సమకూర్చుకున్నాడు. అంటే తన అసెట్స్ క్రియేట్ చేసుకున్నాడు. ₹1,00,00,000తో అసెట్స్ క్రియేట్ చేసుకొని దాన్ని ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడమో, ఒక బిల్డింగ్ మీద ఇన్వెస్ట్ చేయడమో చేశాడు. దాని ద్వారా అతనికి ఇన్కమ్ జనరేట్ చేసుకున్నాడు. అంటే ఇప్పటి వరకు పని చేస్తూ వచ్చే డబ్బుని ఇక్కడ పని చేయకుండా వచ్చేలా చేసుకున్నాడు. అప్పుడు ఏం చేస్తారంటే ఈ ఇన్కమ్ తో మిగతా 50 లక్షలు ఉంది, దాంతో ఏదో ఒక ఇల్లు తీసుకుంటాడు లేదా ఒక షాప్ తీసుకుంటాడు. తనఖాకి వడ్డీ దానికి రెంట్ పే చేయడండి. తనక ఒక 10 లక్షలు 20 లక్షలు ఇచ్చేస్తాడు. ఓకే, అక్కడ కూర్చుంటాడు. ఇప్పుడు 22 సంవత్సరాలుగా తినతో నడిచి తిని దగ్గర పానీపూరి తీసుకున్న మన వాళ్ళే వెళ్ళి, సార్ దీని బిల్ కౌంటర్ ఉందా అంటాడు. ఏదో చెప్పుల షాప్ పెట్టాడు అనుకోండి, నా సార్ నేను బిల్ కౌంటర్ గా మారుతాను. చేసింది ఏంటి MBA, చేసింది ఏంటి BBA, చేసింది ఏంటి డిగ్రీ. బిల్ కౌంటర్ అంటే చూడు, తన కళ్ళ ముందే తన పానీపూరి అమ్ముకున్నాడు, వ్యాపారం చేసుకుంటున్నాడు. ఎందుకంటే తెలివైన వాడు, రిచ్ మైండ్ సెట్, అసెట్ క్రియేట్ చేసుకుంటూ ఇన్కమ్ క్యాన్వెట్ చేసుకున్నాడు. ఎవరైతే వచ్చాడో ఆ వ్యక్తి దగ్గర జాబ్ ఇద్దరికి ఇస్తాడు. అలాగా 10,000 20,000 శాలరీ ఇస్తాడు. అంటే దీనికి ₹1,00,000 వస్తుంది కదండి. ఒకవేళ ఈ వ్యాపారం ద్వారా లాభం రాకపోయినా తనకి బతకడానికి ఒకటి సెట్ చేసుకున్నాడు కాబట్టి రూపాయి కూడా తగ్గించడండి. కొనపోతే పో అంటాడండి. కొన్నారా అదృష్టం, కొనపోతే లేదు. వీళ్ళకి శాలరీలు కూడా ₹1,00,000 మహా అయితే ఇంటి ఖర్చు 50,000 అయితే మిగతా 10,000 వీళ్ళకి ఇచ్చేస్తాడు. 20,000 మిగతాది బతుకుతాడు. ఇది సార్ లైఫ్. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉందో చూడండి. అసెట్స్ క్రియేట్ చేసుకుంటున్నారు, కొంతవరకు అంతవరకు చాలా కష్టపడుతున్నారు, నామోషి పడట్లేదు. ఆ తర్వాత దీని మీద బతకాలనే పరిస్థితి ఉండదు వాళ్ళకి. అసెట్స్ లో వచ్చిన ఇన్కమ్ వాళ్ళకి బతికిస్తుంది. ఇది రిచ్ మైండ్ సెట్. మిడిల్ క్లాస్ అలా ఉండరు. ముందు ఎక్స్పెన్సెస్. కారు కొన్నారు, కారు ఆస్తి కాదండి. కారు మళ్ళీ ఖర్చే, పెట్రోల్ పోయాలి, మెయింటెనెన్స్ చేయాలి, ఏదైనా చేయాలి, అదంతా మళ్ళీ ఖర్చే. సో ఇలా మిడిల్ క్లాస్ మైండ్ సెట్ వేరే ఉంటుంది, పూర్ మైండ్ సెట్ వేరే ఉంటుందండి. సో ఇక్కడ చూడండి సార్, ఒక జాబ్ వ్యక్తి శాలరీ తీసుకున్నాడు, మార్టిగేజ్, లోన్స్, ఇంకా ఆ డబ్బులు సారిపోతే ఎక్స్పెన్సెస్, ట్యాక్సెస్, కార్ పేమెంట్, క్రెడిట్ కార్డ్ బిల్లు, స్కూల్ లోన్ పేమెంట్, తనకు వస్తున్న శాలరీ చాలదు. ఎందుకోసం అంటే లిమిటెడ్ పీరియడ్, లిమిటెడ్ టైం అండి. ఓకే సార్. సో దెన్ అతను అలా చేస్తూ తన ఎప్పుడు అదే జాబ్ హోల్డర్ గా ఉండిపోతుంటాడు. తన మైండ్ సెట్ అలా ఉంది. ఒక రిచ్ ఎవరైనా సరే అసెట్స్, రియల్ ఎస్టేట్ లో కానీ, స్టాక్స్ లో కానీ, బాండ్ లో కానీ, నోట్స్ లో కానీ, లేదా ప్రాపర్టీ వీటిలో ఇన్వెస్ట్ చేస్తూ అవి ఇన్వెస్ట్మెంట్ వల్ల డబ్బులు వస్తాయి. ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఇంతకు ముందు 50,000 వ్యక్తి ఇచ్చి చెప్పానండి. సో 50,000 సంపాదించే వ్యక్తి ముందుగా తన ఖర్చులు తగ్గించుకోవాలి. మీకు ఏం చెప్పాను, 20% సేవ్ చేసుకోవాలన్నాను. 50,000 మీద 20% ఎంతండి, 10,000. 10,000 సేవ్ చేసుకొని 40,000 మాత్రమే ఎక్స్పెన్స్ చేయాలి. ఇప్పుడు ఒక సంవత్సరంలో 10,000 ఎంత అవుతుంది, 1,20,000 అవుతుంది. 1,20,000ని ఏదైనా వ్యాపారంలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. అదే శ్రీకరాయ్ చిట్స్ ఇండియా లిమిటెడ్ లో కావాలంటే చిట్టి వేసుకోండి. ఓకే సార్. ఎందుకోసం అంటే ఇక్కడ బిజినెస్ అవకాశం తక్కువ పెట్టుబడితో వచ్చింది. పెట్టుబడే కాదండి, అది జస్ట్ సేవింగ్ నే ఇన్వెస్ట్మెంట్ గా తీసుకుంటుంది. సో అక్కడతో మీరు బిజినెస్ ఓనర్ గా మారుతారు. అక్కడ మీకు ఇన్కమ్ జనరేట్ అవుద్ది. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసుకుంటే ఆ 1,00,000 గాను మీకు 1,20,000 20,000 పోయింది అనుకోండి, ఏదో ఖర్చు చేశారు, ₹1,00,000కి ₹2 వడ్డీ వచ్చింది అంటే 2,000. అంటే మీకు 50,000కి 2,000 పెరిగింది. 52,000 మీ ఇన్కమ్. అలా 5 సంవత్సరాలు చేయండి. 5 సంవత్సరాలు ఇక్కడ మీకు ఎంత వస్తుందండి,
సంవత్సరానికి ఇలా అంటే ఒక 5 లక్షలు వస్తుంది. 5 లక్షలతో ఒక వ్యాపారం ప్రారంభించండి. అక్కడ మీరు ఈ 50,000 సంపాదించగలుగుతారు. లేదా ఇన్వెస్ట్ చేయండి. ఒక 10 లక్షలు 20 వచ్చేలాగా ఎక్కడైనా మన కారాయిల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ లాంటి దానిలో వర్క్ చేయండి పార్ట్ టైం గా. మీ డబ్బులు సంపాదించుకోండి. ఒక 20 నుండి 30 లక్షలు సంపాదించండి. సంపాదించిన తర్వాత 20 నుండి 30 లక్షలు ఎక్కడో ₹2 వడ్డీకి వచ్చేలాగా ఇక్కడ ఇన్వెస్ట్ చేయండి. ఓ ఇంటి మీద ఫర్ సపోజ్ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, ఒక 30 లక్షలు, లేకపోతే ఒక 4 ఇల్లులు ఉన్నాయి, 5 లక్షలకి తనఖా పెట్టారు. ఓకేనండి, 30 లక్షలకి 6 ఇల్లులు వస్తాయి. 6 ఇల్లుల మీద ఒక్కొక్కటి 10,000 వచ్చింది, అంటే 60,000 వచ్చింది. చూసారా, మీకు ఇస్తున్న 50,000 రూపాయలకి మీరు ఆ పనికి వెళ్లాల్సిన అవసరం ఇప్పుడు లేదు. ఇక్కడ 30 లక్షలు సేఫ్, అండ్ వాటి మీద ఇస్తున్న 60,000 మీరు సంపాదించుకొని హ్యాపీగా అనుభవించవచ్చు. అంటే పని చేయాల్సిన అవసరం లేదు. అసెట్స్ క్రియేట్ చేసుకున్నారు, ఆ ఇన్కమ్ తో మీరు బతుకుతున్నారు. ఇది రిచ్ మైండ్ సెట్. ఇలా ఎంతమంది చేస్తున్నారు? ఎన్ని సంవత్సరాలుగా అలాగా పనిచేస్తున్నారు? ఈ ఆర్థిక విద్య నేర్చుకున్న తర్వాత మాకు అనిపిస్తుంది, ఎస్ నాకు వస్తున్న 50 అంటే నేను ఓ 20,000తో బతకగలను. ఎస్, ఆ 20,000 కూడా ఇండైరెక్ట్ గా వచ్చేలాగా, అసెట్స్ ద్వారా వచ్చేలాగా ప్లాన్ చేయండి. దానికోసం పార్ట్ టైం గా ఎక్కడ జాబ్ చేయండి, తప్పేం కాదు. వండర్స్ క్రియేట్ చేయొచ్చు. తర్వాత మన కుటుంబానికి సరిపడా ఇంకా మనం ఈ కారాయిల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ లాంటి దానిలో చేయడం వల్ల అద్భుతంగా ఎర్న్ చేయొచ్చు అండి. సో ఈ విధంగా మన మైండ్ సెట్, మీకు ఇప్పుడు అదే చెప్పాను, అదే 50,000 వచ్చిన వ్యక్తి ఇలా బతకొచ్చు. కొంత ఒక 10 సంవత్సరాలకి తన జాబ్ మానేసి హ్యాపీగా తను ఆ 50,000తో హ్యాపీగా ఉండొచ్చు. లేదు ఎక్కువ సంపాదించుకుంటే ఎక్కువ కూడా సంపాదించండి. ఇక్కడ చూడండి సార్, రిచ్ పర్సన్ ఎలా ఉంటుందంటే ఖచ్చితంగా అసెట్స్ లయబిలిటీస్ ఉంటాయండి అతనికి, కానీ ఎక్స్పెన్సెస్ చాలా తక్కువ. చూడండి, ఇన్కమ్, రెంటల్ ఇన్కమ్, డివిడెండ్, ఇది ఎక్కడి నుండి వస్తాయి? అసెట్స్ నుండి. రియల్ ఎస్టేట్ లో ఇన్వెస్ట్ చేశాడు, స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశాడు, బాండ్స్ కొనుక్కున్నారు, నోట్స్ అండ్ ఇంటెలెక్చువల్ అండ్ ప్రాపర్టీ కొనుక్కున్నారు. దానివల్ల మనకి రెంటల్ ఇన్కమ్ వస్తుంది. ఎందుకంటే తను ఏదైతే ఇల్లు కొన్నాడో రెంటల్ ఇన్కమ్ వస్తుంది. డివిడెంట్లు వస్తాయి ఈ స్టాక్స్ వల్ల, లేకపోతే బాండ్స్ వల్ల డివిడెంట్లు వస్తాయి. ఇంట్రెస్ట్ వస్తుంది ఈ ప్రాపర్టీ, వీటి వల్ల ఇంట్రెస్ట్ వస్తాయి. రాయల్టీ వస్తుంది. ఈ ఇన్కమ్ డైరెక్ట్ గా అతను బాగుపడడానికి, అతను ఇచ్చేయడానికి యూజ్ చేస్తారండి. ఈ విధంగా మీరు జీవనానికి ఎంత టైం కావాలి? ఒక ₹1,00,000 కావాలనుకోండి. ₹1,00,000 ఎంత ఇన్వెస్ట్ చేస్తే మీకు వస్తుందో చూసుకోండి. ఆ ₹1,00,000తో తర్వాత మీరు ఒక ఏదైనా బైక్ కొనాలనుకున్నారు, రాయల్ ఎన్ఫీల్డ్, మీరు 2 నెలలు ఆగండి, కొనొద్దు. డబ్బుని సృష్టిస్తుందిగా. ఈ 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు వచ్చినప్పుడు ఆ 2 లక్షలు తీసి రాయల్ ఎన్ఫీల్డ్ కొనుక్కోండి. అంటే మీ డబ్బు తరగదు, మీకు వచ్చే డబ్బులతో మళ్ళీ ఇది కొనుక్కుంటున్నారు. సో ఇది రిచ్ మైండ్ సెట్. డెఫినెట్ గా ఇప్పుడున్న ప్రతి విషయాన్ని కూడా మనం ఇలాగా చూడొచ్చు. సో ఇక్కడ లయబిలిటీస్ అయినా ఉంటే అది మార్ట్గేజ్, కన్జ్యూమర్ లోన్స్, క్రెడిట్ కార్డ్స్, వీటి వల్ల ఎందుకంటే తనకి ఇన్కమ్ ట్యాక్స్ పడదు అనమాట. ఆ విధంగా ఉంటుందండి రిచ్ పర్సన్ మైండ్ సెట్. ఇప్పుడు 3 మనం చూసుకుందామండి. 4 మిడిల్ క్లాస్ రిచ్. 4 ఏం చేస్తారండి? శాలరీని డైరెక్ట్ గా ఎక్స్పెన్స్ చేసేస్తారు. తను సంపాదించేది 10,000 అయితే ఖర్చు పెట్టేది 20,000. సో ఎప్పటికీ పూర్గా ఉంటాడు, తన కుటుంబాన్ని పూర్లో ఉంచుతాడు. అసెట్స్ కానీ ఇంకేవి కానీ ఉండవు. మిడిల్ క్లాస్ వ్యక్తి ఏం చేస్తారంటే తన శాలరీని ఏం చేస్తారంటే ఇంకాస్త అప్పులు వాడి ఇంకాస్త ఎక్స్పెన్షన్ చేస్తాడు. తను ఎప్పుడు మిడిల్ క్లాస్ గా ఉంటాడండి. తను అలాగే బతుకుతుంటాడు. రిచ్ ఏం చేస్తాడండి అంటే తన ఇన్కమ్ ని అసెట్ గా మార్చుకుంటాడు. అంటే అసెట్ ద్వారా ఇన్కమ్ రావాలి. తన పని చేయకపోయినా ఎప్పటికీ ఎవరికి డబ్బులు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు చెప్పినట్టు మీ జీవనానికి 5 లక్షలు పర్ మంత్ కావాలంటే ఖచ్చితంగా 5 లక్షలు రావడం కోసం ఎంత సంపాదించాలో అంత సంపాదించి పెట్టి ఒక వ్యాపారం చేయండి. వ్యాపారంలో మాత్రమే సాధ్యం. సిద్ధాంతాలు కాదు మన ధనవంతులు చేసేవి, నైపుణ్యమే ధనవంతులు చేస్తుంది. ఏదో ఎంప్లాయ్ గా, సెల్ఫ్ ఎంప్లాయ్ గా ఉంటే మనం ధనవంతులం కాలేము. ఒక బిజినెస్ మ్యాన్ గా ఉండాలి, ఇన్వెస్టర్ గా ఉండాలి. ముందు బిజినెస్ మ్యాన్ గా ఉండండి. శ్రీ కారియల్ చిట్స్ ఇండియా లిమిటెడ్ ఒక గొప్ప ఆపర్చునిటీని సేకరిస్తే ఇదే జరుగుతుంది. సో దీనిలో మనకు కావాల్సినది ఇన్కమ్ ఎర్న్ చేస్తూ మనం అద్భుతంగా చేయొచ్చు అండి. నేనైతే అదే చేస్తుంటాను. ఏం చేస్తుంటామంటే ముందుగా మనం ఈ బిజినెస్ లో నిలదొక్కుకోవడానికి కావాల్సినంత ఇన్కమ్ నాకు కావాలి. ఫర్ సపోజ్ 6 కోట్లు 7 కోట్లు వస్తే నేను 4 కోట్లని ఒక కమర్షియల్ కాంప్లెక్స్ మీద పెడతాను. దానివల్ల ఒక 4 లక్షలు ప్రతి నెల రెంట్ వస్తుంది. సో ఆ డబ్బుల్ని స్వతహాగా ఈ నెలకు నేను ఖర్చు చేసిన, లగ్జరియస్ గా బడికిన ఇంకొక 4 లక్షలు నెక్స్ట్ మంత్కి వస్తుంది. నా పిల్లలకి పెద్ద ఆస్తి. చూడండి, నేను ఇప్పుడు పని చేయాలా? లేదుగా. మరి 6 కోట్లు సంపాదించగలిగే జాబ్ లో ఇప్పుడు ఉన్నామా? 6 కోట్లు సంపాదించగలిగే బిజినెస్ లో ఇప్పుడు ఉన్నామా? ఏ బిజినెస్ చేస్తే 6 కోట్లు సంపాదించగలరు, దానికి ఎంత ఇన్వెస్ట్ చేయాలి, ఇన్వెస్ట్ చేసే స్థితిలో మనం ఉన్నామా? సో శ్రీ కారియల్ అన్నది చాలా బెస్ట్ ఆపర్చునిటీ. మీకు 500 మంది కావాలా, 1000 మంది కావాలా, పార్ట్నర్స్ ని తీసుకోండి. వాళ్ళని అద్భుతంగా తీర్చిదిద్దండి. ఇప్పుడు విలువలు మార్చండి అండ్ ఆలోచనలు మార్చండి. ఖచ్చితంగా ప్రతి ఒక్క వ్యక్తిని, ఇక్కడ ఏమీ లేదండి, ఒక 2 బిజినెస్ పార్ట్నర్స్ తో మనం కరెక్ట్ గా రన్ అవ్వగలిగితే మనం అనుకున్నట్టు సంవత్సరానికి ₹1,00,00,000 సంపాదించవచ్చు. మొదటి సంవత్సరం ఒక ఇల్లుకి తీసినా, 2వ సంవత్సరం కారుకి తీసినా, 3వ సంవత్సరం ఏం చేసుకోవాలో తెలియదు. ఓకే సార్. సో ఆ స్థాయిలో మనం ఉండొచ్చు. యావరేజ్ పీపుల్ ఏం చేస్తుంటారు? డే ఇన్ ద లైఫ్ ఆఫ్ ద యావరేజ్ పర్సన్. ఈ మానసిక విద్య, భావోద్రేకపరమైన విద్య నేర్చుకునే వాళ్ళు ఇలా ఉంటారండి. వేకప్ 7:30కి లేస్తారు, 9:05కి పనికి వెళ్తారు,
ఏదైనా చిన్న టైం ఉందా ఏదైనా అంటే నెట్ఫ్లిక్స్ లో ఇలాంటివి ఏవో చూసుకుంటూ తనకు అవసరం లేని విద్యను నేర్చుకోకుండా ఏదేదో ఆ క్షణంకి అవసరానికి ఆ క్షణంకి ఏదో ఈ స్ట్రెస్ ను భరించలేక ఏవో చూస్తాడు, స్లీప్ పడుకుంటాడు. డే ఇన్ ద లైఫ్ ఆఫ్ ద ఇన్స్పైర్డ్ పర్సన్ అంటే మళ్ళీ సేమ్ స్లీప్ సేమ్ వేకప్ ఇదే జరుగుతుంటది. తన తన సమయాన్ని నేర్చుకోవడానికి వినియోగించరు, ఇంప్రూవ్ అవ్వడానికి వినియోగించగలరు, ఆలోచనలు మార్చరు, విలువలు మార్చరు. అదే ఒక ఇన్స్పైర్డ్ పర్సన్ వేకప్ లేస్తారు. సో వర్క్ ఆన్ ఇన్స్పైర్డ్ మిషన్, తన ఒక డ్రీమ్ కోసం తను పనిచేస్తాడు. ఎంతమంది నేను బాగుపరచాలి, నేను ఎంతమందిని బాగుపరుస్తూ నేను బాగుపడాలనే విషయం మీద పనిచేస్తారు, స్లీప్ అవుతారు. సో నేర్చుకునే విషయంలో చూడండి. అండ్ 8 things to billionaires have in common. They don't waste money. They look at their numbers daily. ఎంత సంపాదించుకుంటున్నాం ఏంటి అండ్ నేను ఎలా ఇంప్రూవ్ అవుతున్నాను, ఎవ్రీథింగ్ నెంబర్ గేమ్ అది చూసుకుంటారండి. ప్రతిదీ కూడా ఇంప్రూవ్ అవ్వాలి, ఈ రోజుకి రేపటికి 1% అయినా ఇంప్రూవ్ అవ్వాలనే బలమైన కోరుకుంటుంది. ఎందుకంటే మంచి విద్యను నేర్చుకున్నారు, దానికి కష్టపడుతున్నారు. ద వర్క్ స్మార్టర్ నాట్ హార్డర్. వాళ్ళు స్మార్ట్ గా వర్క్ చేస్తారు, పీపుల్ వాళ్ళ కోసం వర్క్ చేసుకెలా చూసుకుంటారు, అంతేగాని తను హార్డ్ వర్క్ ఎప్పుడు ఇచ్చేయరండి. సో స్మార్ట్ వర్క్, నేను ఎలా ఎదగలను, 10 సంవత్సరాల్లో నేను ఈ స్థాయికి వెళ్ళాలి, ఖచ్చితంగా గోల్ సెట్ చేసుకొని దాని ప్రకారం స్మార్ట్ వర్క్ చేస్తారు. ద మేక్ దేర్ మనీ వర్క్ ఫర్ దెమ్. వాళ్ళు వాళ్ళ మనీ, ఇప్పుడు ఏదైతే నేను మనీ డబ్బులు సంపాదిస్తే దాంతో ఏదైనా కొనుక్కుంటానా అలా చేసుకోండి అని చెప్తారు. ద వాల్యూ మనీ మోర్ దెన్ అదర్స్. ఏదేదో పనికి మన వ్యక్తులతో మాట్లాడాలి, వాళ్ళ భయాలు వీళ్ళ భయాలు ఏం చేస్తా ఏది కాదు, నేను అనుకున్న లక్ష్యాన్ని సాధించాలని లేదా అనుకున్న విధంగా సంపాదించాలని లేదా చూస్తారు. ద బెనిఫిట్ ఫ్రమ్ హ్యావింగ్ గుడ్ క్రెడిట్. దే డోంట్ కీప్ అప్ విత్ ద జోన్సెస్. దే ప్రైవేటైజ్ సక్సెస్ ఓవర్ లైజ్యూర్. సో అంటే మొత్తం మీద వాళ్ళు పూర్తిగా అన్ని అవగాహన కలిగి ఉంటారండి. సో మీకు అంతా నేను చెప్పేది ఏంటంటే శ్రీకార్యాలు అంటే ఒక మంచి బిజినెస్ ఆపర్చునిటీ. ఇప్పుడు అది బిజినెస్ అని తెలుస్తుంది, ఆ లక్షణాలన్నీ ఇక్కడ ఉన్నాయండి. బిజినెస్ మ్యాన్ ఉండాలని చక్కగా ఎదగాలి, మంచి స్థాయికి వెళ్ళాలి, పూర్తిగా ఎక్కువ మందిని తెలివైన వాళ్ళని నా చుట్టూ ఉంచుకోవాలి అండ్ వాళ్ళని ఎదిగేలా చేయాలి. ఇలాంటి లక్షణాలన్నీ శ్రీకార్యాల్లో ఉన్నాయి. మెంటర్స్ ఇచ్చారు, అలాంటి గొప్ప ఇంత విజన్ నేర్పుతున్నారండి. సో డెఫినెట్ గా దీనిలో మంచిగా ఎదగలం. ఈ 3 స్టెప్లు ఫాలో అవ్వండి. ఏంటంటే 3 స్టెప్లు అంటే మేక్ మనీ, యూజ్ మనీ టు మేక్ మోర్ మనీ అండ్ రిపీట్ 1 step. ఓకే, ఆల్ ద బెస్ట్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ నాకు ఇలాంటి మంచి గొప్ప అవకాశాన్ని ఇచ్చినందుకు. ప్రతి ఒక్కరూ బిజినెస్ మ్యాన్లుగా మారుతూ బిజినెస్ మ్యాన్ యొక్క ఒక చక్కని టీం తయారు చేద్దాం. మనమే అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఈలోని ఎస్ లో ఉంటారు, వాళ్ళతో గడిపే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఆలోచనలు మారిపోతే మీరు చెప్పండి, నేను ఇగోండి ఈ క్వార్టర్ లో ఉన్నాను, ఇప్పుడు ఎస్ క్వార్టర్ లో నుండి బి క్వార్టర్ లోకి వస్తాను అనుకుంటున్నాను, మీరు వస్తారా? అది విషయం ఎందుకు, ఎలాంటి లక్షణాలు ఉంటాయి చెప్పండి. ఒకవేళ మార్చుకోగలిగితే ఓకే, లేదనుకుంటే వాళ్ళతో సినిమాల శిఖరాల గురించి మాట్లాడండి, కానీ బిజినెస్ నుండి కాదు. మన అందరం ఒక పెద్ద టీం. ఓకేనండి, అందరం ఎదుగుతాం. థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. బ్యాక్ టు హోస్ట్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా మీరు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ గురించి చాలా బాగా చెప్పారు. అలాగే మన మధ్యలో ఉన్నటువంటి అందరికి కూడా అర్థమైంది అనుకుంటున్నాం. అలాగే కొత్త వారు అనుకుంటుంటారు ఇలాంటి ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ ఎలా తీసుకోవాలి, మనకి ఏమైనా ఆపర్చునిటీస్ ఉన్నాయా అని కూడా కొద్దిమంది చూసుకుంటారు. వాటి గురించి తెలుసుకోవడానికి ఈవినింగ్ 7 గంటలకు మనకు ఏ విధంగా చేసి మనకి ఇక్కడ ఏదైతే ఈఎస్బిఐ క్వాడ్రంట్ లో మనం చెప్పామో బిజినెస్ కేటగిరీకి ఎలా వెళ్ళాలి తెలుసుకోవాలంటే ఇవాళ 7 గంటలకి మనకు బిజినెస్ ప్రెజెంటేషన్ ఉంటుందండి. ఎవరైతే మిమ్మల్ని ఇన్వైట్ చేశారో వారిని అడగండి, వారు మీకు మిగతా డీటెయిల్స్ చెప్తారు. సో సాయంత్రం 7 గంటలకు మీరు అటెండ్ అవుతే ఈ బిజినెస్ ద్వారా మనం ఎలా ఈ విధంగా మనకు బి క్వాడ్రంట్ లోకి మూవ్ కావచ్చు అన్ని తెలుసుకోవచ్చు. మనందరి తరపున శ్రీప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలుపుతామండి. అలాగే మీరు ఓపికగా ఇంతసేపు ఉన్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఇవాళ ప్రోగ్రామ్ ఇంతతో క్లోజ్ చేస్తున్నామండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ అండ్ థ్యాంక్ యూ. అండ్ ఒక్క నిమిషం అండి, సో మన రాఘవరావు గారు ఉన్నారు. సో వారి యొక్క మన ఏపీ తెలంగాణలో ఫాస్టెస్ట్ డెవలప్మెంట్ ఆఫీసర్ అలాగే ఫాస్టెస్ట్ ఏరియా మేనేజర్ అయినటువంటి రాఘవరావు గారు రిక్వెస్ట్ చేస్తాను. ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ రాఘవరావు సార్. థ్యాంక్ యూ అండి రఘురామ్ రెడ్డి గారు. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీబడి. ఇవాళ హరిప్రసాద్ గారు చాలా కష్టపడి చాలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ఒక మంచి డెమో అనేది ఇవ్వటం జరిగింది. అయితే ఒక చిన్న విషయం మాత్రం వాళ్ళ మీటింగ్లో ఉన్న వాళ్ళందరూ జాగ్రత్తగా వినాలి. ఏమిటి అంటే ఆయన చెప్పిన సబ్జెక్టు మీలో కొంతమందికి అర్థం కాకపోయి ఉండొచ్చు. కారణం అంతా ఇంగ్లీష్లో ఉంది, కొంచెం ఫండమెంటల్గా ఉన్నది ఈ సబ్జెక్ట్. అంటే